హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్. నేను మీ సంధ్య, బాటనీ మెంటర్. ఇవాళ ఎంతో ఇంపార్టెంట్, మీకు కొద్దిగా డిఫికల్ట్ అనిపించే రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ టాపిక్ని మనం కవర్ చేయబోతున్నాం. ఇది వన్ షార్ట్ లెక్చర్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఏం అడుగుతారు అనేది మధ్యలో తెలుసుకుంటూ మనం ఇంకా ఈజీ ట్రిక్స్తో పాటు మీకు ఈ చాప్టర్ని నేను ఈజీ చేయబోతూ ఉన్నాను అనమాట. సో ఇక ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? మరి ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్టడీయింగ్ వెల్. సో లెట్ us స్టార్ట్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. తక్కువ టైంలో మొత్తం కాన్సెప్ట్ని మీకు అందజేయాలని నా ఆశ. దాట్ వి విల్ డూ నౌ. సో టుడేస్ టార్గెట్స్ కనుక తీసుకుంటే మనం మొత్తం రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, ఫస్ట్ వాట్ ఈస్ సెల్యులార్ రెస్పిరేషన్ అనేది తెలుసుకుంటాం. గ్లైకోలైసిస్, క్రెబ్స్ సైకిల్, ETS ఆర్ ETC అండ్ RQ, దట్ ఈస్ రెస్పిరేటరీ క్వోషియంట్, వీటన్నిటి గురించి తెలుసుకోబోతున్నాం. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి దీని నుంచి అంటే మనకి యూజువల్గా దీని నుంచి 3 to 4 క్వశ్చన్స్ అనేవి మీకు ఈ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ నుంచి రావచ్చు అనమాట. ఇప్పుడు సిలబస్ రెడ్యూస్ అయ్యింది కాబట్టి NEET 2024కి దీని నుంచి కాన్సెప్ట్ బేస్డ్ కదా, ఇంకా ఎక్కువ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 5 to 6 క్వశ్చన్స్ కూడా ఒక్కోసారి రావచ్చు, సిలబస్ రెడ్యూస్ అయింది కాబట్టి. సో మనం ఇవాళ రెస్పిరేషన్లో ఫస్ట్ రెస్పిరేషన్ అంటే ఏంటి, దట్ టు ఇన్ ప్లాంట్సా అని ఆలోచిస్తున్నారా? యూజువల్గా రెస్పిరేషన్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? యానిమల్స్ విల్ రెస్పైర్ అంటే ప్లాంట్స్ ఎప్పుడు ఆక్సిజన్నే ఇస్తాయి అనే ఒక భ్రమ అనేది ఉంటుంది కదా. నో, ప్లాంట్స్ కూడా రెస్పిరేషన్ అనేది చేస్తాయన్నమాట. ఎలా చేస్తాయి ప్లాంట్స్ రెస్పిరేషన్? ఎందుకు చేయాలి అంటే ప్లాంట్స్లో ప్రతి పార్ట్ గ్రీన్గా ఉండదు కదా. సో సమ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ నాట్ గ్రీన్ ఇన్ కలర్. సో మనకు తెలుసు రెస్పిరేషన్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది. మనకి తీసుకున్న ఫుడ్ని, ఇప్పుడు అనిమల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ని తీసుకుంటే మనం ఏదైనా ఫుడ్ని తింటాం కదా, ఆ ఫుడ్ తిన్నప్పుడు అది డైరెక్ట్గా ఎనర్జీని ఇస్తుందా? నో. ఆ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్తుందో అది ప్లస్ ఆక్సిజన్ని తీసుకొని బర్న్ చేస్తేనే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ఇది లోయర్ క్లాసెస్లో కూడా మీరు తెలుసుకునే ఉంటారు. సో ఫుడ్ తీసుకోగానే డైరెక్ట్ ఎనర్జీ రాదు. ఫుడ్ దట్ ఈస్ గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP. ఇది లోయర్ క్లాసెస్లో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఆ ఎనర్జీ రావాలి అంటే మనకి ఈ రెస్పిరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం అన్నమాట. ప్లాంట్స్లో ఎందుకు అవసరము అంటే అన్ని పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ గ్రీన్గా ఉండవు, కొన్ని బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, వుడీ స్టెమ్స్ అదంతా. సో అక్కడ ఫుడ్ అనేది ఎక్కడైతే ప్రిపేర్ అవుతుందో, లాస్ట్ చాప్టర్లో మనం ఫోటోసింథసిస్లో తెలుసుకున్నాము హౌ ద గ్లూకోజ్ విల్ బీ ఫార్మ్డ్. చూడకపోయింటే అది చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గ్లూకోజ్ ఎలా ఫామ్ అయ్యింది అనేది మనం అక్కడ తెలుసుకున్నాం. ఆ గ్లూకోజ్ నుంచి మనకి లేదా ప్లాంట్స్కి అన్నిటికీ ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ రెస్పిరేషన్ అన్నమాట. సో రెస్పిరేషన్లో ఏం జరుగుతుంది? గ్లూకోజ్ విచ్ ఈస్ ప్రజెంట్, యాక్చువల్గా గ్లూకోజ్ ఇస్తే సింపుల్ షుగర్ అనమాట. ఒకవేళ సుక్రోజ్ అలా ఉందనుకోండి, అలా ఎంటర్ అయినప్పుడు ఆ సుక్రోజ్ని ఫస్ట్ కన్వర్ట్ అనేది చేయాలి సింపుల్ షుగర్కి. సో సుక్రోజ్ కన్వర్షన్ ఇంటూ సింపుల్ షుగర్, దట్ ఫస్ట్ మీరు గుర్తుకు పెట్టుకోవాలి. సుక్రోజ్ లేదా ఏదైనా కాంప్లెక్స్ షుగర్ బాడీలోకి వెళ్ళినప్పుడు లేదా ప్లాంట్స్లోకి వెళ్ళినప్పుడు ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ షుగర్, దట్ ఈస్ గ్లూకోజ్ అనమాట. దిస్ గ్లూకోజ్ అంటే ఏంటి? దిస్ ఈస్ ద సింపుల్ షుగర్. సో ఆ కాంప్లెక్స్ షుగర్ నుంచి సింపుల్ షుగర్కి కన్వర్షన్ చేయడానికి ఒక ఎంజైమ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ ఎంజైమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇన్వర్టేజ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక PYQ, ఓకే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో అడిగారు. సో ఫ్రమ్ ద కాంప్లెక్స్ షుగర్ టు కన్వర్ట్ ఇంటూ సింపుల్ షుగర్, దట్ ఈస్ గ్లూకోజ్కి మనం ఏ ఎంజైమ్ యూస్ చేస్తామంటే ఇన్వర్టేజ్ ఎంజైమ్ అని యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ గ్లూకోజ్ ఏదైతే ఫామ్ అయిందో, గ్లూకోజ్ యొక్క ఫార్ములా మనకు తెలుసు కదా, C6H12
O6 which is a 6th carbon compound. సో ఇది మనము ఎప్పుడైతే ఆక్సిజన్తో అంటే యాడ్ అవుతుందో అప్పుడు బర్నింగ్ అనేది జరిగి మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే ముందు మనకి కొద్దిగా అమౌంట్ ఆఫ్ CO2 వాటర్ దెన్ ATP విచ్ ఈస్ ద హై ఎనర్జీ కరెన్సీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ గ్లూకోజ్ 6 కార్బన్ కాంపౌండ్ కదా, 1 2 3 4 5 6 ఈ 6 కార్బన్ కాంపౌండ్ ఎప్పుడైతే ఇలా బ్రేక్ అవుతూ ఉంటుందో బ్రేక్ అయినప్పుడు బాండ్స్ మధ్యలో అలా మనకి ఎనర్జీ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ గ్లూకోజ్ నుంచి మనకి ఈ ATPని తీసుకురావడమే మన ఎయిమ్ అన్నమాట ఈ రెస్పిరేషన్లో. సో ఫుడ్ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. సో ప్లాంట్స్లో కూడా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ప్లాంట్స్ కాకపోతే దే వోంట్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ డే టైమ్. ఎందుకు డే టైం పొద్దున పూట్ల ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయవు అంటే that carbon dioxide which is formed, it is used in the glucose formation. మనం చూసాం కదా ఫోటోసింథసిస్లో CO2 plus H2O gives C6H12O6. సో ఇక్కడ CO2 ఏదైతే ఫామ్ అయిందో వాటర్తో కలిసి మనకి C6H12O6 ఫామ్ అవ్వడానికి యూస్ అవుతుంది, దట్ టు ఇన్ ద మార్నింగ్ టైమ్స్. సో ప్లాంట్స్ ఎప్పుడు CO2ని ప్రొడ్యూస్ చేస్తాయి? డ్యూరింగ్ నైట్ టైమ్, నాట్ ఇన్ ద డే టైమ్. దట్ ఈస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇంకా సమ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ప్లాంట్స్ ఎక్కువగా ఆక్సిజనే ప్రొడ్యూస్ చేస్తాయా అంటే CO2ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి కదా. సో ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసే ఆక్సిజన్లో సమ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ATP ఫార్మేషన్ అన్నమాట. సో ఆక్సిజన్ ప్లాంట్సే ప్రొడ్యూస్ చేసినా కూడా కొద్దిగా అమౌంట్ ATP ఫార్మేషన్కి యూజ్ అనేది చేసుకుంటుంది. సో this and some is released out during day which we are using. సో ఇక్కడ బ్రీతింగ్కి రెస్పిరేషన్కి డిఫరెన్స్ కనుక తీసుకుంటే బ్రీతింగ్ అంటే ఏం లేదు, ఎయిర్ని ఇన్హేల్ చేయడం అండ్ ఎక్స్హేల్ చేయడం, దట్ ఈస్ బ్రీతింగ్, దట్స్ ఇట్. రెస్పిరేషన్ అంటే ఏంటి? ఇట్ విల్ అక్కర్స్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది సెల్ లోపల జరుగుతుంది అనమాట. దట్ ఈస్ రెస్పిరేషన్. సో ఎక్కడ జరుగుతుంది అంటే సో ద రెస్పిరేషన్ వేర్ ఇట్ విల్ అక్కర్స్. బ్రీతింగ్ అంటే జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, దాన్ని మనం బ్రీతింగ్ అంటాం. ఇక హ్యూమన్ బీయింగ్స్ యానిమల్స్లో కనుక తీసుకుంటే సెవరల్ రెస్పిరేటరీ ఆర్గన్స్, లంగ్స్ ఇవంతా ఉన్నాయి. ప్లాంట్స్లో ఇవి అవసరం లేదు, ఎందుకంటే దే హ్యావ్ ద కెపాసిటీ. చాలా మటుకు ప్లాంట్స్ తనకు తాను ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసుకోగలదు కాబట్టి. సో ఈ రెస్పిరేషన్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? సెల్లో జరిగితే దాన్నే మనం సెల్యులార్ రెస్పిరేషన్ అని చెప్తాం. రెస్పిరేషన్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఎక్కడ జరుగుతుంది ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్? ఇన్ ద సెల్ లోపల జరుగుతుంది అన్నమాట. ఇది బ్యాలెన్స్ చేసుకోండి ఈక్వేషన్. సో దాన్ని మనం సెల్యులార్ రెస్పిరేషన్ అని చెప్తాము. సో ఈ రెస్పిరేషన్ అనేది ఒక సెల్లో జరుగుతోంది కాబట్టి వి విల్ కాల్ దట్ యాజ్ సెల్యులార్ రెస్పిరేషన్. సో ఇక్కడ చూస్తే దీన్ని యూకారియోటిక్ సెల్ అనుకోండి. ఇఫ్ దిస్ ఈజ్ అ యూకారియోటిక్ సెల్ గురించి, సెల్ ఆర్గనెలీస్ గురించి ఆల్రెడీ సెల్ చాప్టర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, యూ కెన్ వాచ్ దట్. సో దాంట్లో కనుక తీసుకుంటే దిస్ వన్ ఈస్ న్యూక్లియస్ అనమాట. మనకి ఇప్పుడు న్యూక్లియస్తో అవసరం లేదు, ఓన్లీ మైటోకాండ్రియాతో ఎక్కువగా అవసరం అనమాట. ఎందుకు అంటే రెస్పిరేషన్ అక్కర్స్ వేర్ ఇన్ ద మైటోకాండ్రియా, కాబట్టి మైటోకాండ్రియా గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక ఇక్కడ కనుక తీసుకుంటే మనకి ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరిగింది? ఫోటోసింథసిస్ వేర్ ఇట్ అక్కర్డ్? ఎస్, రీకాల్, లాస్ట్ లెక్చర్లో చెప్పాను కదా, ఇట్ అక్కర్స్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది, దాని నుంచి మనకి సన్లైట్ని యూస్ చేసి కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మనకి గ్లూకోజ్గా ఫామ్ అవుతుంది. ఆ గ్లూకోజ్ అనేది ఎలా స్టోర్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే అవసరమో ఆ ప్లాంట్ అనేది దాన్ని యూస్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ గ్లూకోజ్ ఏదైతే ఫామ్ అయ్యిందో ఈ క్లోరోప్లాస్ట్లో, దిస్ ఈస్ ద క్లోరోప్లాస్ట్ కదా.
మనకి క్లోరోప్లాస్ట్లో గ్లూకోజ్ అనేది ఫామ్ అయ్యింది. ఆ ఫామ్ అయిన గ్లూకోజ్ అనేది సైటోప్లాజంలోకి వచ్చేస్తుంది. ఓకే, సైటోప్లాజంలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. దట్ టు ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సుక్రోజ్ నుంచి గ్లూకోజ్ కన్వర్షన్కి ఇన్వర్టేజ్ ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. సో ఆ గ్లూకోజ్ అనేది సైటోప్లాజంలోకి వచ్చి ఆ గ్లూకోజ్ నుంచి మనకి 2 molecules ఆఫ్ పైరువేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎక్కడ జరుగుతోంది అంటే ఇన్ సైటోప్లాజం. ఇదంతా సైటోప్లాజం కదా. సో వాట్ ఈస్ దిస్ ఈస్ ద గ్లూకోజ్ టు పైరువేట్ని మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ ఇట్ యాజ్ గ్లైకోలైసిస్. సో ఈ గ్లైకోలైసిస్ అనేది ఎక్కడ జరుగుతోంది? ఇట్ ఈస్ అక్కరింగ్ ఇన్ సైటోప్లాజం. ఇది కూడా ఒక PYQ. ఓకే, గ్లైకోలైసిస్ is the first step in the respiration. Where it occurs means in the cytoplasm of the cell. ఓకే, నెక్స్ట్ ఈ పైరువేట్ ఏదైతే ఫామ్ అయ్యిందో ఈ పైరువేట్ అనేది మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవుతుందన్నమాట. సో వాట్ ఈస్ దిస్ ఈస్ ద మైటోకాండ్రియా. ఓకే, సో ఇది ఏంటి? దిస్ ఈస్ ద మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియాలోనే మనకి రెస్పిరేషన్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ పైరువేట్ అనేది మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాసిటైల్ కోఎన్జైమ్ A. సో ఇక్కడ ఒక లింకింగ్ స్టెప్ అనేది జరుగుతుందన్నమాట. కన్వర్షన్ ఆఫ్ పైరువేట్ టు అసిటైల్ కోఏ, దాన్నే మనం లింకింగ్ రియాక్షన్ ఆర్ లింకింగ్ స్టెప్ అని చెప్తాం. ఎందుకు అసిటైల్ కోఏగా కన్వర్ట్ చేయాలి అంటే ఈ అసిటైల్ కోఏ నుంచి మనకి నెక్స్ట్ ఫర్దర్ క్రెబ్స్ సైకిల్ అనేది జరుగుతుంది అన్నమాట. ఈ అసిటైల్ కోఏ కూడా మనకి ఇక్కడ 2 molecules ఆఫ్ పైరువేట్ ఉంటాయి కదా, కానీ ఒక్కొక్కసారి ఒక అసిటైల్ కోఎన్జైమ్ ఏనే ఎంటర్ అవుతుంది అన్నమాట. అది కూడా 1 PYQ. సో ఈ గ్లూకోజ్ నుంచి మనకి ఎన్ని molecules ఆఫ్ పైరువేట్ ఫామ్ అవుతుంది అంటే 2 molecules ఆఫ్ పైరువేట్ విల్ ఫామ్. మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇక్కడ జస్ట్ మొత్తం రెస్పిరేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా కోసం ఇది ఇస్తున్నాను. సో ఈ 2 molecules ఆఫ్ పైరువేట్ అనేది అసిటైల్ కోఎన్జైమ్గా కన్వర్ట్ అయ్యే స్టెప్ని లింకింగ్ స్టెప్ అంటాము. సో ఎవ్రీ టైమ్ ఓన్లీ 1 molecule విల్ ఎంటర్, 2 at a time ఇట్ వోంట్ ఎంటర్ అనమాట. ఇంకా ఈ గ్లూకోజ్ నుంచి పైరువేట్ కన్వర్షన్ అనేది అట్ ఏ టైం అనేది జరగదు. ఇట్ విల్ బీ ఇన్ అ స్టెప్ వైజ్ ప్రాసెస్, మోస్ట్లీ 10 steps అనమాట. ఎందుకు అట్ ఏ టైం జరగదు అంటే NCERTలో కూడా అడిగారు కదా, బికాస్ ఒకేసారి కనుక అది బ్రేక్ డౌన్ అలా అయ్యిందనుకోండి ఎనర్జీ అనేది మనకి చాలా మటుకు లాస్ అయిపోతుంది అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. అదే కనుక స్లోగా కన్వర్ట్ అవుతూ ఉంటే లెస్ ఎనర్జీ లాస్ ఉంటుంది, మనకి మోర్ ఎనర్జీ ప్రొడక్షన్ వస్తుంది. క్లియర్? సో నౌ అసిటైల్ కోఏ విల్ ఎంటర్స్ కదా, ఎక్కడ ఎంటర్ అవుతుంది? ఈ పార్ట్ అంతా మైటోకాండ్రియాలో మధ్యలో ఉన్న పార్ట్ని ఏమంటాము? మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా. సో అసిటైల్ కోఏ దేంట్లో ఎంటర్ అవుతుంది? మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా అన్నమాట. సో దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా. ఈ మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియాలోనే మనకి క్రెబ్స్ సైకిల్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ as TCA ఆర్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది జరుగుతుంది. సో ఆ క్రెబ్స్ సైకిల్ జరిగిన తర్వాత మనకి NADH, FADH2, ATP, CO2 ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి సమ్ అమౌంట్. కానీ మోర్ అమౌంట్ ఆఫ్ ATP ఎప్పుడు లాస్ట్లో ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇక్కడ ప్రొడక్షన్ అప్పుడు మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది కూడా హెల్ప్ఫుల్ అనమాట. దాట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆన్ ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్. సో ఇక్కడ ఎన్ని PYQs వచ్చాయి అంటే మీకు, సో హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫస్ట్ సెల్యులార్ రెస్పిరేషన్ అంటే ఏంటి? సెల్యులార్ రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ టు ఫార్మ్ breakdown of glucose to form ATP అన్నమాట, which is a high energy. దాన్ని మనం సెల్యులార్ రెస్పిరేషన్ అంటాం. వేర్ ఇట్ విల్ అక్కర్? సెల్యులార్ రెస్పిరేషన్ ఇట్ విల్ అక్కర్స్ ఇన్
మైటోకాండ్రియా అనే ఆర్గనెల్లీలో మనకి సెల్యులార్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో ఈ సెల్యులార్ రెస్పిరేషన్ అనేది హౌ మెనీ స్టెప్స్ ఉంటాయి రెస్పిరేషన్లో అంటే దెర్ విల్ బి బేసికలీ 3 స్టెప్స్ అన్నమాట. సో 3 స్టెప్స్లో మనకి ఈ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో ద ఫస్ట్ స్టెప్ వచ్చి గ్లైకోలైసిస్. గ్లైకోలైసిస్ అంటే ఏంటి? breakdown of glucose in order to produce the pyruvate. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్డౌన్ అయినప్పుడు 2 molecules of pyruvate అనేది ఫామ్ అవుతుంది. సో ఈ గ్లైకోలైసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అడుగుతారు. ఇట్ విల్ అక్కర్ ఇన్ సైటోప్లాజం. ఓకే, దెన్ సెకండ్ స్టెప్ ఏంటి? గ్లైకోలైసిస్ తర్వాత మనకి లింకింగ్ స్టెప్ అని చెప్పాం కదా. సో లింకింగ్ స్టెప్ ఆర్ రియాక్షన్ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే దిస్ విల్ ఆల్సో అక్కర్స్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా. సో మ్యాట్రిక్స్ అంటే దిస్ ఎంప్టీ స్పేస్ని మనం మ్యాట్రిక్స్ అంటాం. సో ఈ మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియాలో లింకింగ్ స్టెప్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి పైరువేట్ అనేది అసిటైల్ కోఎన్జైమ్ ఏగా కన్వర్ట్ అవుతుంది. ఎలా అనేది అంతా మనం చూస్తాము. ఆ తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి? థర్డ్ స్టెప్ ఈస్ ద క్రెబ్స్ సైకిల్ అన్నమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ TCA సైకిల్ ఆర్ సిట్రిక్ యాసిడ్ సైకిల్. సో ఇది ఎక్కడ జరుగుతుంది క్రెబ్స్ సైకిల్ అంటే దిస్ విల్ అక్కర్ ఇన్ ద సేమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. డిటో అంటే సేమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా. ఆ తర్వాత ETSని కనుక తీసుకుంటే ETS ఆల్సో విల్ కమ్స్ ఓవర్ హియర్. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఇట్ విల్ అక్కర్ ఇన్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా. సో ఈ ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియాని కనుక తీసుకుంటే మీరు ఫోల్డింగ్స్ అనేవి ఉంటాయి. ఆ ఫోల్డింగ్స్ని ఏమంటాము? సెల్ చాప్టర్లో ఆల్రెడీ చెప్పాను. దోస్ ఆర్ కాల్డ్ as క్రిస్టే అన్నమాట. ఈ క్రిస్టే పైన మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది జరుగుతుంది. ఇస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ రెస్పిరేషన్, సెల్యులార్ రెస్పిరేషన్. నౌ మనం ఒక్కొక్క ప్రాసెస్ని చూద్దాం. ఫస్ట్ ఈస్ గ్లైకోలైసిస్. సో గ్లైకోలైసిస్ అనేది మనం కనుక తీసుకుంటే ఇట్ ఈస్ అ 10-step ప్రాసెస్ అని చెప్పాను కదా. సో వై వి విల్ కాల్ దిస్ యాజ్ ఎ 10-step ప్రాసెస్? 10-step ప్రాసెస్ అని ఎందుకు చెప్తాము అంటే ఒకే స్టెప్లో ఎందుకు జరగదు అంటే నేను ఆల్రెడీ రీజన్ చెప్పాను. ఎనర్జీ అనేది లాస్ అయిపోతుంది కాబట్టి 10 స్టెప్స్లో జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ అనేది 6 కార్బన్ కాంపౌండ్ అని మనకు ఆల్రెడీ తెలుసు. ఆ గ్లూకోజ్ విచ్ ఈస్ 6 కార్బన్ కాంపౌండ్కి 6th పొజిషన్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అవుతుంది అనమాట. సో గ్లూకోజ్ 6 కార్బన్ కాంపౌండ్లో 6th పొజిషన్ ఆఫ్ గ్లూకోజ్ దగ్గర ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది కాబట్టి మనకి గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కార్బన్స్ అనేది సేమే ఉంటాయి, 6 కార్బనే ఉంటాయి, కాకపోతే 6th కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇలా యాడ్ అవ్వాలి అంటే మనకి ఎనర్జీ అనేది అవసరం కదా. సో కొద్దిగా ఎనర్జీ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఎనర్జీ ఎలా? ఏటీపీ అనేది బ్రేక్ డౌన్ అయ్యి ADPగా ఫామ్ అవుతుంది. ఆ ఒక ఫాస్ఫేట్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ATP అంటే మనకు తెలుసు కదా, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, దిస్ ఈస్ ద అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మనకు తెలుసు ఎప్పుడైతే ఫాస్ఫేట్ అనేది ఇలా బ్రేక్ డౌన్ అవుతుందో, okay, whenever it breaks here some amount of energy will be released over here. so manaki addition ki phosphate addition ki energy kavali, aa energy kuda ATP nunchi vastundi. ee phosphate kuda 6th position daggara add avvadaniki manaki ee phosphate use cheskuntundi. Clear? So glucose will be converted into glucose 6 phosphate. ఇక్కడ ఏ ఎంజైమ్ యూస్ చేస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ PYQsలో అడిగారు. ఇట్ ఈస్ హెక్సోకైనేస్ ఎంజైమ్. క్లియర్? దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో మనకి 1 ATP ఈస్ యూస్డ్. సో అది కూడా రాసేద్దాం. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది? ఇన్ ద ఫస్ట్ స్టెప్ దెర్ ఈస్
1 ATP ఈజ్ కన్జ్యూమ్డ్ ఆర్ యూస్డ్. ఓకే, ఒక ఏటీపీ అనేది యూజ్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ స్టెప్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి జస్ట్ దాని స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. మీరు కెమిస్ట్రీలో ఐసోమర్స్ గురించి తెలుసుకొని ఉంటారు కదా. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా చేంజ్ అవుతుంది అనమాట. కన్వర్షన్ ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ ఎంజైమ్, దట్ ఈస్ ఐసోమెరేస్ ఎంజైమ్. సో ఇక్కడ జస్ట్ కన్వర్షన్ జరుగుతుంది కాబట్టి కార్బన్స్ అనేవి సేమే ఉంటాయి, 6 కార్బనే. ఆ తర్వాత ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి అగైన్ 1 ఏటీపీ యూస్ చేసుకొని మనకి ఇంకొక ఏటీపీ యాడ్ అవుతుందన్నమాట. అక్కడ ఫస్ట్ దగ్గర ఇంతవరకు 6th పొజిషన్లో ఫాస్ఫేట్ యాడ్ అయ్యింది, ఇప్పుడు ఫ్రక్టోస్ 1 దగ్గర కూడా ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది. సో 2 ఫాస్ఫేట్లు కాబట్టి మనం బై అంటే 2 కదా, సో 2 ఫాస్ఫేట్స్ కాబట్టి మనం బెస్ అని చెప్తాం. సో ఫ్రక్టోస్ 1,6 బెస్ ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, 1 ఏటీపీ ఈస్ కన్జ్యూమ్డ్ ఆర్ యూస్డ్ అన్నమాట. సో ఫస్ట్ స్టెప్లో ఏటీపీ యూజ్ అయింది, తర్వాత మనకి థర్డ్ స్టెప్లో కూడా ఏటీపీ అనేది యూజ్ అయింది. ఏదైనా రియాక్షన్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఇనీషియల్గా ఎనర్జీ అవసరం కదా, కొద్దిగా ఎనర్జీ ఇస్తే నెక్స్ట్ అదే మోర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఇనీషియల్లీ ఎనర్జీ కన్స్యూమ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్. ఆ తర్వాత మనకి ఇక్కడ 1, 2, 3, 4 ఈ 4 స్టెప్స్ తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే ఈ ఫ్రక్టోస్ 1,6 బెస్ ఫాస్ఫేట్ విచ్ ఈస్ a 6 కార్బన్ కాంపౌండ్, ఇట్ విల్ స్ప్లిట్స్ ఇంటూ 2 అన్నమాట. 2 ట్రయోస్ ఫాస్ఫేట్స్గా స్ప్లిట్ అవుతుంది. సో 1 ఈజ్ గ్లిజరాల్డిహైడ్, 3 ఫాస్ఫేట్ PGAL అని కూడా చెప్తాం. ఇంకొకటి అంటే దిస్ విల్ ఇంటర్చేంజ్ అనమాట ఈ ఫార్మ్స్. సో దిస్ ఈస్ ద డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ DHAP. సో ఇక్కడ కనుక తీసుకుంటే దీస్ బోత్ ఆర్ ట్రయోస్ ఫాస్ఫేట్సే అనమాట. 1 ఈజ్ ఆల్డిహైడ్ అండ్ అనదర్ 1 ఈజ్ కీటోన్గా స్ప్లిట్ అవుతుంది. ఏది ఫ్రక్టోస్ 1,6 బెస్ ఫాస్ఫేట్. క్లియర్? సో ఎప్పుడైతే ఇది ఇలా స్ప్లిట్ అవుతుందో ఈ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ ఫర్దర్గా అంటే కన్వర్షన్స్కి కష్టం కాబట్టి ఇట్ విల్ బి కన్వర్టెడ్, మీన్స్ ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ద సింబల్ ఈస్ దిస్ వన్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద PGAL ఓన్లీ, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. సో ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి. 6 కార్బన్ కాంపౌండ్ స్ప్లిట్ అయినప్పుడు ఈచ్ వన్ విల్ హ్యావ్ 3 కార్బన్ కాంపౌండ్, అందుకే మనం ట్రయోస్ ఫాస్ఫేట్ అని చెప్పాం. సో ఇక్కడ 3 కార్బన్, ఇక్కడ 3 కార్బన్. క్లియర్? సో ఇప్పుడు మనకి ఈ స్టెప్స్ అనేవి ఒక్కటే మనం చూపిస్తాం, కానీ ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏ స్టెప్స్ అయితే తీసుకుంటామో అవి ట్వైస్గా తీసుకోవాలి అన్నమాట. క్లియర్? ఏమి అంటే సేమ్ స్టెప్స్ ఇక్కడ కూడా జరిగితే అప్పుడు ట్వైస్ అవుతుంది కదా, డబల్ అవుతుంది కదా, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ PGAL ఉంది కదా, ఆ PGAL నుంచి మనకి ఇక్కడ NAD+ని యూజ్ చేసుకొని మనకి NADH+H+ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. NADH2 విల్ బి ఫార్మ్. అంటే ఎనర్జీ ప్రొడక్షన్ అనేది మనకి ఈ స్టెప్ నుంచి స్టార్ట్ అవుతుంది. Whenever glyceraldehyde 3-phosphate converts into 1,3-bisphosphoglyceric acid, మనకి NADH2 ఒక NADH2 అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏం ఫామ్ అయింది, 1 NADH2 ఈజ్ ఫార్మ్డ్. మీరు ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే 1 NADH2 అనేది ఎన్ని ATPsని ప్రొడ్యూస్ చేస్తుందంటే 3 ATPs. ఇది కూడా PYQ అనమాట. డైరెక్ట్గా అడుగుతారు, హౌ మెనీ ATPs విల్ బి ప్రొడ్యూస్డ్ బై 1 NADH2 అని అడుగుతారు. ఇట్ ఈస్ 3 ATP. అదే కనుక 1 FADH2 అనే ఎన్ని ATPsని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 2 ATP. డైరెక్ట్ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. మీరు జస్ట్ గుర్తుకు పెట్టుకోవాలి, 1 NADH2 విల్ గివ్స్ 3 ATP అండ్ 1 FADH2 విల్ గివ్స్ 2 ATP. క్లియర్?
సో కానీ ఈ ఏటీపీ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఏటీపీ ప్రొడక్షన్ కావాలి అంటే ఇట్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయినప్పుడే ఈ ఎన్ఏడిహెచ్ నుంచి ఏటీపీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇది కూడా ఇంకొక పీవైక్యూ. సో నోట్బుక్లో నోట్ చేసుకుంటూ ఉండండి. సో ఇక్కడ 1 NADH2 ఈజ్ ఫార్మ్డ్. ఈ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కూడా 3 కార్బనే. ఏమి ఇక్కడ కార్బన్ నేమ్ తీసేయలేదు కాబట్టి ఇట్ విల్ బి 3 కార్బన్. 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి అగైన్ 1 ATP ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ స్టెప్స్ అన్నీ కనుక తీసుకుంటే ఈ 4 స్టెప్స్ వరకు ఏటీపీ అనేది కన్జ్యూమ్ అయింది. ఈ 5th స్టెప్ నుంచి ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంది. 1 ATP ఈజ్ ఫార్మ్డ్ అనమాట ఇక్కడ. సో 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి మనకి 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ తర్వాత 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, ఆ తర్వాత మనకి ఫాస్ఫోఇనాల్ పైరువేట్. సో దీన్ని ఏం చెప్తాము, వి విల్ కాల్ దిస్ యాజ్ ఫాస్ఫోఇనాల్ పైరువేట్. పిఈపి అంటే ఏంటి, ఫాస్ఫోఇనాల్ పైరువేట్. ఇది కూడా మనకి 3 కార్బన్ కాంపౌండే అనమాట. దెర్ ఇస్ నో ఎనీ కార్బన్ తీసేయలేదు కాబట్టి ఆ ఫాస్ఫోఇనాల్ పైరువేట్ నుంచి మనకి పైరువిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒకటే తీసుకున్నాం కాబట్టి 1 పైరువిక్ యాసిడ్. అలానే ఈ డిహెచ్ఏపి దగ్గర కూడా 1 పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. కాబట్టి టోటల్ కనుక తీసుకుంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఆర్ పైరువేట్ అనేది ఫామ్ అవుతుంది. సో దాట్స్ ఇట్, గ్లైకోలైసిస్ ఇంతే. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ ట్రిక్స్ అని చెప్పాను కదా. సో నా వి విల్ సీ గ్లైకోలైసిస్ని కనుక తీసుకుంటే ఇట్ ఈజ్ ఎ 10-స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ తీసుకుంటే గ్లూకోజ్ విచ్ ఇస్ 6 కార్బన్. ఆ 6 కార్బన్ గ్లూకోజ్కి 6th పొజిషన్ దగ్గర ఫాస్ఫేట్ యాడ్ అవుతే గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. ఓకే, సో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయింది. దానికి ఏ ఎంజైమ్ యూస్ చేసాము, హెక్సోకైనేస్ ఎంజైమ్, అండ్ 1 ATP ఈజ్ యూటిలైజ్డ్ అనమాట. ఆ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ జస్ట్ స్ట్రక్చర్ చేంజ్ చేసింది ఐసోమర్ లాగా, దట్ ఈస్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. సో ఎంజైమ్ ఏంటి, ఐసోమర్ కాబట్టి ఐసోమెరేస్ ఎంజైమ్. ఆ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి మనకి ఏం ఫామ్ అయింది, ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్. ఎందుకు, ఇక్కడ అగైన్ 1 ATP ఈస్ యూజ్డ్. ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఫ్రక్టోజ్ దగ్గర ATP యాడ్ అయింది. సో ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ 6 కార్బన్ కాంపౌండ్ నుంచి ఇక్కడి వరకు తీసుకుంటే ఆల్ 6 కార్బన్ కాంపౌండ్ ఎనర్జీ అనేది యూజ్ చేసుకున్నాయి ఈ 4 స్టెప్స్లో. 5th స్టెప్లో ఈ ఫ్రక్టోస్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది ఆల్డిహైడ్ అండ్ కీటోన్గా డివైడ్ అయ్యింది. ఆల్డిహైడ్ ఏంటి, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. కీటోన్ ఏంటి, డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. ఇవి రెండు ఇంటర్ కన్వర్టబుల్. సో ఈ స్టెప్లో దీస్ 2 ఆర్ ట్రయోస్ ఫాస్ఫేట్ కదా, ఈ PGAL నుంచి మనకి 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయ్యింది. ఇక్కడ 1 NADH2 ఈజ్ ఫార్మ్డ్ అనమాట. అంటే ఎనర్జీ కరెన్సీ, అంటే ఎనర్జీ ఇచ్చే కాంపౌండ్ NADH2. 1,3-బైఫాస్ఫో ఆర్ బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి మనకి 3 PGA ఫామ్ అయింది అనమాట. 3 PGA అనేది 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఇక్కడ 2గా డివైడ్ అయింది కాబట్టి ఇవన్నీ 3 కార్బన్ కాంపౌండ్సే అవుతాయి. ఆ తర్వాత మనకి 2 PGA అనేది ఫామ్ అయింది. దెన్ మనకి ఫాస్ఫోఇనాల్ పైరువేట్ అనేది ఫామ్ అయింది. దెన్ మనకి పైరువిక్ యాసిడ్ అనేది ఫామ్ అయ్యింది అనమాట. సో ఈ స్టెప్స్లో కనుక తీసుకుంటే మనకి ఎక్కడ 1 NADH2, ఇక్కడ 1 ATP, ఇక్కడ 1 ATP అనేది ఫామ్ అయ్యింది. క్లియర్, దిస్ ఈస్ అబౌట్ ద గ్లైకోలైసిస్. సో 1 ATP ఈజ్ ఫార్మ్డ్. ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఎలా ఫామ్ అవుతాయి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఆల్డిహైడ్ అండ్ కీటోన్, 2 కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో దీన్నే మనం NCERTలో కనుక తీసుకుంటే, ఓకే, NCERTలో సేమ్ తీసుకోండి, ఇదే డయాగ్రామ్. గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్, ఇవి కన్వర్ట్ అయ్యాయి. సో తర్వాత మనకి
bisphosphoglyceric acid, 3 PGA, then 2 PGA, then 2 PEP and 2 molecules of pyruvic acid. ఇక్కడ అంతా కనుక తీసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు, ఇక 2 అనేది ఎందుకు పెట్టారు అంటే దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు కాబట్టి. ఓకే, సో ఇక్కడ 2-phosphoglycerate నుంచి ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఫామ్ అయ్యేటప్పుడు మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. సో సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈస్ రిలీజ్డ్ ఓవర్ హియర్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. కానీ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఈ గ్లైకోలైసిస్లో దేర్ వోంట్ బి ఎనీ CO2 ప్రొడక్షన్, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది మనం గ్లైకోలైసిస్లో చూడము. అండ్ ఈ గ్లైకోలైసిస్ అనేది ఇట్స్ ఏ యూనివర్సల్ ప్రాసెస్ అన్నమాట. 1 సెకండ్. సో ఈ గ్లైకోలైసిస్ని మనం ఏం చెప్తాము అంటే ఇట్ ఈజ్ అ యూనివర్సల్ ప్రాసెస్. యూనివర్సల్ అంటే ప్రతి దాంట్లో వెదర్ ఇట్ ఈస్ ఏరోబిక్ ఆర్ ఎనెరోబిక్, ప్రతి దాంట్లో ఈ గ్లైకోలైసిస్ స్టెప్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఏరోబిక్ రెస్పిరేషన్ అయినా ఎనెరోబిక్ రెస్పిరేషన్ అయినా కూడా. ఓకే, సో ఇక్కడ మనం నెట్ ఏటీపీ ఎంత వచ్చింది గ్లైకోలైసిస్లో అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో ఏటీపీ ఈజ్ యూజ్డ్, థర్డ్ స్టెప్లో కూడా ఏటీపీ ఈజ్ యూజ్డ్. సో సిక్స్త్ స్టెప్లో 2 NADH అనేది ఫామ్ అయ్యాయి, 7th లో 2 ATP, 10th లో 2 ATP ఆర్ ఫామ్. సో ఇక్కడ మనకి ఈ 2 ATP ఏదైతే ఫామ్ అయ్యాయో మనకి ఈడ ఆల్రెడీ 2 ATP ఆర్ యూజ్డ్ కదా. ఓకే, సో ఈ 2 ATP ఈ 2 ATP మీరు క్యాన్సిల్ చేయండి. సో నెట్ ఎంత ఉంది మనకి, ఓన్లీ 2 ATP ఈజ్ ఫార్మ్డ్. ఇక 2 NADH, ఈ NADH అనేది ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది ఇంటూ 1 NADH విల్ ఫార్మ్స్ ఇంటూ 3 ATP కదా. కానీ ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఓన్లీ ఇన్ మైటోకాండ్రియా వెన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ద మైటోకాండ్రియా అన్నమాట. అంతవరకు ఇట్ వోంట్ గెట్ కన్వర్టెడ్. సో కన్వర్ట్ కనుక అయ్యిందనుకోండి అప్పుడు మనకి టోటల్ నెట్ ఎంత గ్లైకోలైసిస్ తర్వాత 8 ATP అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ pathway or first step in the respiration where it will occurs in cytoplasm. Clear? Now దాని తర్వాత మనం ఏం చెప్పాం, పైరువేట్ అనేది ఫామ్ అయింది కదా, లింకింగ్ స్టెప్ అని చెప్పాం సెకండ్ది. సో లింకింగ్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి గ్లూకోజ్ నుంచి పైరువేట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయింది, 2 molecules ఆఫ్ పైరువేట్. కానీ 2 molecules ఒకేసారి ఎంటర్ అవ్వవని కూడా చెప్పాం, 1 విల్ ఎంటర్ అట్ ఏ టైమ్. సో ఈ పైరువేట్ అనేది ఈ అసిటైల్ కోయేగా కన్వర్ట్ అయ్యే స్టెప్పే లింకింగ్ స్టెప్ అని చెప్తాము. ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఈ పైరువేట్ విచ్ ఇస్ ఎ 3 carbon కాంపౌండ్, ఇట్ విల్ ఫార్మ్స్ ఇంటూ 2 carbon అసిటైల్ కోయే. 2 carbon ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి డీకార్బాక్సిలేషన్ అనేది జరుగుతోంది. వాట్ ఈస్ దిస్ స్టెప్? హియర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ డీకార్బాక్సిలేషన్. అంటే ఏంటి, ఒక కార్బన్ అనేది ఇస్ రిమూవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ CO2. ఓకే, డీకార్బాక్సిలేషన్ జరుగుతోంది కాబట్టి ఈ 3 carbon విల్ ఫార్మ్స్ ఇంటూ 2 carbon. ఓకే, సో ఇక్కడ ఏ ఎంజైమ్ యూజ్ చేస్తారు అంటే పైరువేట్ డీహైడ్రోజినేస్ ఈజ్ యూజ్డ్ అలాంగ్ విత్ ద కోఎంజైమ్ ఏ అన్నమాట. మీకు మినరల్ న్యూట్రిషన్ చాప్టర్ తీసేసినా కూడా ఇలా మధ్యలో ఇలా అడుగుతూ ఉంటారు, అవి మీరు గుర్తుకు పెట్టుకోవాలి. సో విచ్ ఎంజైమ్ అలా అడిగితే ఇట్ ఈస్ ద కోఎంజైమ్ ఏ అనేది మీరు గుర్తుకు అనేది పెట్టుకోవాలి. ఓకే, సో పైరువేట్ అనేది 3 carbon కాంపౌండ్, ఇట్ విల్ ఫార్మ్స్ ఇంటూ 2 carbon కాంపౌండ్. ఇక్కడ మనం తీసుకుంటే డీకార్బాక్సిలేషన్ అనేది జరుగుతుంది, 1 carbon dioxide ఈజ్ రిమూవ్డ్ అనమాట. సో పైరువేట్ డీహైడ్రోజనేస్ ఈజ్ యూస్డ్ అండ్ దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ 1 NADH2. సో ఇక్కడ ఈ ప్రాసెస్ లింకింగ్ స్టెప్లో మనకి 1 NADH2 అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో పైరువేట్ ఎంటర్స్, ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఇట్ విల్ ఎంటర్స్ ఇంటూ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద మైటోకాండ్రియా. అండ్ ఎనర్జీ జనరేటింగ్ స్టెప్ అని ఎందుకన్నాము, బికాస్ ఇట్ విల్ గివ్స్ 1 NADH2. 1 NADH2 అంటే 3 ATP will be formed in the linking reaction. Clear? So now this acetyl coenzyme A will enters into the
క్రెబ్స్ సైకిల్ అన్నమాట. సో క్రెబ్స్ సైకిల్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ కనుక తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమయ్యేకి ఇది ఇచ్చాను. సో దిస్ ఈస్ వాట్ మైటోకాండ్రియాలో కదా మనకి క్రెబ్స్ సైకిల్ జరిగేది. దిస్ ఈస్ ద ఔటర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇలా ఫోల్డింగ్స్ అనేది కనిపిస్తుంది కదా, అదేంటి సెల్లో కనుక మీరు నీట్గా తెలిసింటే దిస్ ఈస్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా. ఓకే, ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా. ఈ ఔటర్ మెంబ్రెయిన్కి ఇన్నర్ మెంబ్రెయిన్కి మధ్యన స్పేస్ అనేది ఉంది కదా, ఈ స్పేస్ని మనం ఏం చెప్తాము అంటే దిస్ స్పేస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్మెంబ్రెయిన్ స్పేస్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ స్పేస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్మెంబ్రెయిన్ స్పేస్ అన్నమాట. సో ఇప్పుడు పైరువేట్ విచ్ ఇస్ ఎ 3 కార్బన్ కాంపౌండ్ ఎక్కడి నుంచి సైటోప్లాజం నుంచి మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవుతుంది. సో ఫ్రమ్ సైటోప్లాజం పైరువేట్ ఎంటర్స్, ఎక్కడికి ఎంటర్ అవుతుంది, ఎంటర్స్ ఇంటూ మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా. ఓకే, మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియాలోకి దిస్ పైరువేట్ విల్ ఎంటర్ అన్నమాట. క్లియర్? సో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, డీకార్బాక్సిలేషన్ అనేది జరుగుతుంది. అందుకే ఈ లింకింగ్ స్టెప్ని మనం పైరువేట్ డీకార్బాక్సిలేస్ రియాక్షన్ అని కూడా చెప్తామన్నమాట. సో ఇక్కడ CO2 అనేది వెళ్ళిపోతుంది అండ్ దెన్ దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ వాట్ NAD ప్లస్ యూస్ చేసుకొని దెర్ విల్ బీ ది ఫార్మేషన్ ఆఫ్ NADH2 కూడా ఫామ్ అవుతుంది కదా. ఓకే, సో ఫామ్ అయ్యి ఒక CO2 పోతుంది కాబట్టి మనకి అసిటైల్ కోఏ విచ్ ఇస్ 2 కార్బన్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, దిస్ ఫుల్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా. సో మనకి ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతోంది అనేది కూడా ఒక PYQ. సో క్రెబ్స్ సైకిల్ వేర్ ఇట్ ఈస్ అక్కరింగ్, it is occurring in the matrix of mitochondria. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 2 కార్బన్ కాంపౌండ్ అనేది OAA అంటే ఆక్సాలో అసిటిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. ఆక్సాలో అసిటిక్ యాసిడ్ రీకాల్ చేసుకొని ఎక్కడ చూసాము, విచ్ ఇస్ ఎ 4 కార్బన్ కాంపౌండ్ ఇన్ C4 సైకిల్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే, సో ఆ ఆక్సాలో అసిటిక్ యాసిడ్ ఫోటోసింథసిస్లో C4 సైకిల్లో మనకి OAA అనేది ఉంది కదా, అదే సేమ్ ఆక్సాలో అసిటిక్ యాసిడ్. ఆ ఆక్సాలో అసిటిక్ యాసిడ్తో అసిటైల్ కోఎంజైమ్ జాయిన్ అవ్వడం వలన ఇది ఏమో 4 కార్బన్, ఇది 2 కార్బన్. సో మనకి 6 కార్బన్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ద ఫస్ట్ ప్రోడక్ట్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ క్రెబ్స్ సైకిల్ ఈజ్ సిట్రిక్ యాసిడ్. అందుకే మనం దీన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని చెప్తాము. అండ్ ఈ సిట్రిక్ యాసిడ్ సైకిల్ ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ కూడా కాబట్టి వి విల్ కాల్ ఇట్ యాజ్ TCA cycle. Okay, so 6 carbon compound, that is citric acid, will be formed. A citric acid is converted into isocitrate anamata. Isocitrate nunchi manaki alpha ketoglutarate acid అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ అగైన్ మనకి ఏం జరుగుతుంది, డీకార్బాక్సిలేషన్. 1 కార్బన్ ఇస్ రిమూవ్డ్ కాబట్టి ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ విల్ బికమ్ 5 కార్బన్ కాంపౌండ్ ఇక్కడ. సో కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అవ్వడమే కాకుండా, అంటే డీకార్బాక్సిలేషన్ జరగడమే కాకుండా NAD ప్లస్ని యూజ్ చేసుకొని NADH2 ఈజ్ ఫామ్. ఈ NAD ప్లస్ ఇవన్నీ మనం ఫోటోసింథసిస్లో చూసాం కదా ఎలా ఫామ్ అవుతాయి అని చెప్పి, లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్. సో అవే ఇక్కడ యూజ్ చేసుకుంటాయి అన్నమాట. మ్యాట్రిక్స్లో ఉన్న NAD ప్లస్ని యూజ్ చేసుకొని NADH2గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ నుంచి ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సక్సినైల్ కోఎంజైమ్ A విచ్ ఈస్ ఏ 4 కార్బన్. ఎందుకు ఇక్కడ అగైన్ డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. ఈజీ స్టెప్స్, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను, ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. సో సక్సినైల్ కోఎంజైమ్ A, ఇక్కడ కార్బన్ తీసేస్తున్నారు కాబట్టి 4 కార్బన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి 1 NADH2 ఫార్మేషన్. సక్సినైల్ కోఎంజైమ్ A నుంచి మనకి సక్సినిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమి
CO2 రిలీజ్ అనేది లేదు కాబట్టి మనకి 4 కార్బన్గానే ఉంటుంది. కాకపోతే 1 ATP విల్ బి ఫార్మ్డ్. యాక్చువల్లీగా చెప్పాలంటే GTP. మీ క్వశ్చన్స్లో when conversion is happening from succinyl-CoA to succinic acid which is released అని అడిగితే దాంట్లో ATP ఇచ్చుంటే ATP అని ఆప్ చేయొచ్చు, లేదు GTP ఇచ్చుంటే GTP. వాట్ ఈస్ GTP? guanosine ట్రైఫాస్ఫేట్ని GTP అని చెప్తాం. సో ఇది యాక్చువల్గా substrate level phosphorylation. The difference between substrate level and oxidative phosphorylation ఏంటి అంటే, substrate level phosphorylation అంటే direct formation of ATP. ఓకే, ఆక్సిడేటివ్ అంటే ఈ NADH నుంచి మనకి ATP కనుక ఫామ్ అయితే దాన్ని మనం ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అని చెప్తాము. అది ఎక్కడ జరుగుతుంది? ఇన్ మైటోకాండ్రియా, దట్ టు ఇన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. నేను చూపిస్తాను, అక్కడ జరుగుతుంది అనమాట, ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా. దాన్ని మనం ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్, ఎందుకంటే ఇండైరెక్ట్గా ఫామ్ అవుతుంది కాబట్టి. ఇది మాత్రం డైరెక్ట్గా ఫామ్ అయితే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్. అనదర్ వెరీ ఇంపార్టెంట్ PYQ. సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ మీన్స్ వాట్? సో ఇక్కడ రాస్తాను, మీకు వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. సో సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అంటే మనకి ATP ఫార్మేషన్ విల్ బి డైరెక్ట్ అన్నమాట. సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్, దీన్ని మనం ఏం చెప్తాము? సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలైజేషన్ అంటే ఇక్కడ రాసే బదులు అక్కడ రాస్తే బెటర్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఓకే, ఐ విల్ రైట్ ఇట్ దేర్. ఇక్కడ ఆక్సిడేటివ్ అనేది జరుగుతుంది అనమాట. 1 సెకండ్. ఓకే, సో ATP కనుక డైరెక్ట్గా ఫామ్ అవుతే ఇలా దాన్ని మనం సబ్స్ట్రేట్ లెవెల్ ఫార్మేషన్ ఫాస్ఫోరిలేషన్ అని చెప్తాము. సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ అంటే ఏంటి? ATP ఈజ్ ఫార్మ్డ్ డైరెక్ట్లీ. ఓకే, సబ్స్ట్రేట్ లెవెల్ ఫార్మేషన్ మీన్స్ ATP ఫార్మేషన్ ఈజ్ డైరెక్ట్. ఓకే, దాని సబ్స్ట్రేట్ లెవెల్. అదే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఫ్రమ్ NADH నుంచి మనకి ATP ఫామ్ అయితే డైరెక్ట్గా కాకోకుండా దాన్ని మనం ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అని చెప్తాము. చాలాసార్లు అడిగారు ఇది. ఓకే, సో ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటే ATP is not formed directly, but from NADH2 to ATP. NADH2 నుంచి ATP ఫామ్ అయితే దాన్ని సబ్స్ట్రేట్ లెవెల్. occurs in inner membrane of mitochondria. ఎక్కడ అక్కర్ అవుతుంది? It occurs in inner membrane of mitochondria and that too ఏ స్టెప్లో జరుగుతుంది? This is in ETC, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, వేర్ ఇన్నర్ మెంబ్రెయిన్. అది కూడా మనం తెలుసుకుంటాం. సో ఈ రెండు యొక్క డిఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్గా ఫామ్ అవ్వకుంటే ఇది ఎక్కడ? ETC, ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియాలో ఫామ్ అవుతుంది. సబ్స్ట్రేట్ లెవెల్ అనేది డైరెక్ట్ ఫార్మేషన్ ఆఫ్ ATP అన్నమాట, వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్రెబ్స్ సైకిల్లో కనుక తీసుకుంటే మనకి ఈ పైరువేట్ అనేది అసిటైల్ కోఏగా కన్వర్ట్ అయ్యి అసిటైల్ కోఏ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుందని చెప్పాను? ఆక్సాలో అసిటిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి మనకి సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అందుకే దీన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా చెప్పాము. సో ఇది NADH2 ఎక్కడ రిలీజ్ అవుతుంది అనేది చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతారనమాట ఈ క్రెబ్స్ సైకిల్ నుంచి. సో ఇది ఎలా గుర్తుకు పెట్టుకోవాలంటే ఈజీ ట్రిక్ చెప్తాను. సో ఎక్కడైతే మీకు ఓ అనే సౌండ్ వస్తుందో ఇక్కడ తీసుకుంటే ఐసో కీటో
ఐసోకీటో ఎక్కడైతే ఓ అనే సౌండ్ వస్తుందో కీటో అలా దాని ముందర NADH అనమాట. ఇక్కడ కూడా సక్సినైల్ కీటో కో అక్కడ మనకి NADH2 ఫార్మేషన్ ఉంటుంది. ఇక్కడ కనుక తీసుకుంటే ఫ్యూమరేట్ ముందు FADH2 ఎఫ్ అండ్ ఎఫ్ అని గుర్తుకు పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా ఆక్సాలో అంటే ఓ అంటాం కదా, ఎక్కడైతే మీకు ఓ అనే సౌండ్ వస్తుందో అక్కడ దానికంటే ముందు NADH2 ఫామ్ అవుతుంది. ఎక్కడైనా నోట్ చేసేసుకోండి, ఈజీ ట్రిక్ టు రిమెంబర్. ఎక్కడైతే మనకి ఓ అనే సౌండ్ వస్తుందో దానికి ముందు మనకి NADH2 అనేది ఫార్మ్ అవుతుంది. ఇక FADH2 ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే FADH2 అంటే ఎఫ్తో స్టార్ట్ అవుతుంది. సో ఫ్యూమరేట్ ఎఫ్ కూడా ఫ్యూమరేట్తో స్టార్ట్ అవుతుంది. ఎఫ్ ముందర మనకి FADH2 అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఈజీ కదా గుర్తుకు పెట్టుకోవడం. సో ఇప్పుడు క్రెబ్స్ సైకిల్ స్టెప్స్ చూద్దాం. సో ఫస్ట్ పైరువేట్ నుంచి అసిటైల్ కోఏ ఫామ్ అవుతుంది. సో దాన్ని లింకింగ్ స్టెప్ అంటాము. ఎక్కడ జరుగుతుంది? ఇన్ ద మాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా. ఆ తర్వాత ఆ లింకింగ్ స్టెప్ తర్వాత అసిటైల్ కోఏ విల్ రియాక్ట్స్ విత్ వాట్? oxaloacetic acid, which is a 4 carbon compound, and it will give rise to 6 carbon citric acid. ఆ సిట్రిక్ యాసిడ్ నుంచి ఈ ఐసోసిట్రేట్ ఏమంతగా గుర్తుకు పెట్టుకోకండి, డైరెక్ట్లీ ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ అని గుర్తుకు పెట్టుకోండి. సో ఆల్ఫా కీటో అంటే ఓ వస్తుంది కాబట్టి దాని ముందు మనకి NADH2 అనేది రిలీజ్ అవుతుంది. ఆల్ఫా కీటో నుంచి మనకి నెక్స్ట్ ఏం వస్తుంది అంటే సక్సినిల్ కో ఎంజైమ్ ఏ కో వస్తుంది కాబట్టి అక్కడ కూడా మనకి ఒక NADH2 రిలీజ్ అవుతుంది. ఆ సక్సినిల్ కో ఎంజైమ్ ఏ నుంచి సక్సినిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో అక్కడ సక్సినిక్ యాసిడ్కి ఓ అనేది రావట్లేదు కాబట్టి అక్కడ ఏమీ రాదు, బట్ అక్కడ మనకి GDP అనేది రిలీజ్ అవుతుంది అనేది గుర్తుకు పెట్టుకోవాలి. సక్సినైల్ కో ఎంజైమ్ ఏ నుంచి సక్సినిక్ యాసిడ్ ఫామ్ అయ్యేటప్పుడు GDP అనేది రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ ఏ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్. ఆ సక్సినిక్ యాసిడ్ నుంచి మనకి ఫ్యూమరేట్ ఆర్ ఫ్యూమారిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఎఫ్ కాబట్టి FADH2 అనేది రిలీజ్ అవుతుందని గుర్తుకు పెట్టుకోండి. ఫ్యూమరేట్ నుంచి మ్యాలేట్ ఆర్ మ్యాలిక్ యాసిడ్, మ్యాలేట్ నుంచి అగైన్ ఆక్సాలోఅసెటిక్ యాసిడ్. ఇక్కడ డీకార్బాక్సిలేషన్ సేమ్ ఓ అనే సౌండ్ ముందే డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది కాబట్టి డీకార్బాక్సిలేషన్ జరిగిన ప్రతిసారి 1 కార్బన్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఫ్యూమరేట్ దగ్గర ఏమీ జరగదు కాబట్టి మనకి మ్యాలేట్ అనేది 4 కార్బనే ఉంటుంది. సో దిస్ ఇస్ ద క్రెబ్స్ సైకిల్ వేర్ ఇట్ అక్కర్డ్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద మైటోకాండ్రియా. ఓకే, సో ఇప్పుడు కనుక తీసుకుంటే మీకు ఈ క్రెబ్స్ సైకిల్లో NCERT డయాగ్రామ్ కనుక తీసుకున్నారనుకోండి, మీకు ఈజీ కోసం ఇది కూడా తీసుకొని వచ్చాను. సో పైరువేట్ నుంచి అసిటైల్ కోఏ 2 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 1 NADH అనేది రిలీజ్ అవుతుంది ఇన్ ద లింకింగ్ రియాక్షన్. తర్వాత OAAతో రియాక్ట్ అయ్యి మనకి 6 కార్బన్ సిట్రిక్ యాసిడ్ వస్తుంది. ఆ తర్వాత ఆల్ఫా కీటో కాబట్టి NADH2 CO2. కీటో నుంచి మళ్ళీ ఏమొస్తుంది? సక్సినిల్ కో ఎంజైమ్ ఈ అనేది ఇక్కడ ఇవ్వలేదు, బట్ యూ హ్యావ్ టు యాడ్ దట్ ఆల్సో హియర్. ఓకే, హియర్ మనకి సక్సినిల్ కో ఎంజైమ్ ఈ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా కో అనేది వచ్చింది కాబట్టి దాని ముందు కూడా 1 NADH అండ్ CO2 ఈస్ రిలీజ్డ్ కాబట్టి ఇట్ విల్ ఫార్మ్స్ ఇంటూ సక్సినిక్ యాసిడ్. సక్సినిక్ యాసిడ్ నుంచి మనకి ఫ్యూమరేట్ అనేది ఫామ్ అవుతుంది. ఫ్యూమరేట్ కూడా ఇవ్వలేదా ఇక్కడ? సో ఇట్ విల్ ఫార్మ్స్ ఇంటూ ఫ్యూమరేట్. సో ఫ్యూమరేట్ ముందు, బట్ ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఇది ఓల్డ్ న్యూ టెక్స్ట్ బుక్లో ఇట్ విల్ బీ దేర్ అనమాట. ఫ్యూమరేట్ నుంచి మ్యాలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. మ్యాలిక్ యాసిడ్ నుంచి ఆక్సాలో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా NADH2 రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ తీసుకుంటే 1 NADH2 ఇన్ ద లింకింగ్ రియాక్షన్ అనమాట. లింకింగ్ స్టెప్లో ఒక NADH2, ఆ తర్వాత క్రెబ్స్ సైకిల్లో 3 NADH2. ఎక్కడెక్కడ అనేది PYQs ఎలా గుర్తుకు పెట్టుకోవాలి అనేది ఈజీగా చెప్పాను. ఓ అనేది వచ్చేదాని ముందంతా మీకు NADH2 రిలీజ్ అవుతుంది, 3 NADH2. సో టోటల్ 4 NADH2. ఈ 4 ఒక NADH2 విల్ గివ్స్ 3 ATP, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 1 NADH2
forms 3 ATP and 1 FeDH2 will gives 2 ATP. This is direct PYQ అనమాట, డైరెక్ట్గా అడుగుతారు ఇది, సో గుర్తుకు పెట్టుకోవాలి. సో ఇక్కడ 4 × 3 12 ATP మనకి క్రెబ్స్ సైకిల్లో వస్తాయి. ఆ తర్వాత మనకి FeDH2 కూడా యాడ్ చేస్తే మనకి టోటల్ ఎన్ని 2 ATP FeDH2 నుంచి, సో 14. ఇక 1 GTP ఫామ్ అయింది కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ ATP. సో టోటల్ క్రెబ్ సైకిల్లో మనకి నెట్ ఎంత 15 ATP. ఇక్కడ మీకు ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ క్రెబ్ సైకిల్ అనేది మనం ఏం చెప్పాము, దిస్ అసిటైల్ కోఎంజైమ్ ఏదైతే ఉందో అది ఒక్కసారి అంటే 2 మాలిక్యూల్స్ కదా యాక్చువల్గా, ఇక్కడ 1 మాలిక్యూల్కి ఇచ్చారు. సో వాట్ ఎవర్ రియాక్షన్ దే హ్యావ్ గివెన్ ఇట్ ఈస్ ఫర్ 1 మాలిక్యూల్ ఆఫ్ పైరువేట్. సో ఇలా 2 సైకిల్స్ జరగాలి కదా. ఓకే, సో 2 సైకిల్స్ అనేది మనకి జరగాలి. ఎందుకు? బికాస్ ఆఫ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఉన్నాయి కాబట్టి మనకి 2 సైకిల్స్ అనేది జరగాలి. కనిపిస్తుందా పింక్? ఐ విల్ చేంజ్ కలర్. ఓకే, యా. సో ఇక్కడ ఏం జరగాలి, 2 సైకిల్స్ అనేవి జరగాలి. వై? బికాస్ ఆఫ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ కదా. సో ఈ 2 సైకిల్స్ జరిగితే మనకి ఏవేవైతే NADH2 అవన్నీ ఫామ్ అయ్యాయో అవన్నీ డబల్ అవ్వాలి కదా. అందుకే మనం ఇక్కడ 15 × 2 అనేది తీసుకున్నాము. 2 సైకిల్స్ కాబట్టి 2 సైకిల్స్. సో క్రెబ్ సైకిల్ నుంచి మనకి 30 ATP అనేది ఫామ్ అవుతుంది. క్లియర్? డౌట్ ఉంటే స్పెసిఫిక్ స్లైడ్ కింద మీరు కామెంట్ సెక్షన్లో డౌట్ అడగచ్చు. ఓకే, ఇక గ్లైకోలైసిస్లో మనకి 2 ATP is formed and 3 NADH2. మైటోకాండ్రియాలో ఇట్ విల్ గెట్స్ కన్వర్టెడ్ అని చెప్పాం కదా, 2 ATP and 2 NADH2. So 2 × 3 is 6. 6 + 2 is 8. So total ga there will be 38 ATP after glycolysis, linking step and Krebs cycle. ఇక్కడ మీకు కొన్ని బుక్స్లో 38, కొన్నిలో 36 ఎందుకు అని డౌట్ రావచ్చు. 38 ATP ఇట్ ఈస్ ఇన్ యూకారియోట్స్. ఓకే, వేరాస్ 36 ATP ఇన్ ప్రోకారియోట్స్ అనమాట. ఎందుకు డిఫరెన్స్ మీరే ఆలోచించండి. ప్రోకారియోట్స్లో ఎవ్రీథింగ్ విల్ అక్కర్స్ దేర్ ఇట్ సెల్ఫ్. మైటోకాండ్రియా ఇట్లా ఎంట్రీ అదంతా ఉండదన్నమాట. ఎందుకంటే ఇట్స్ అ స్మాల్ ప్రిమిటివ్ సెల్ కాబట్టి, ప్రిమిటివ్ న్యూక్లియస్ అలా ఉంటుంది కాబట్టి. సో ప్రోకారియోట్స్లో తీసుకుంటే ఈ లింకింగ్ స్టెప్ అనేది ఇక్కడ తీసేస్తారనమాట. సో అందు గురించి మనకి ఏం జరుగుతుంది అంటే ప్రోకారియోట్స్లో 36 ATP, whereas in eukaryotes it will be 38 ATP. క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు మీరు అది ప్రోకారియోట్ ఇచ్చారా యూకారియోట్ ఇచ్చారా చూసుకోండి. ఇఫ్ దే హ్యావ్ గివెన్ ప్రోకారియోట్ ఇట్ ఈస్ 36 ATP. ఇఫ్ దే హ్యావ్ గివెన్ యూకారియోట్ ఇట్ ఈస్ 38 ATP టోటల్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద క్రెబ్స్ సైకిల్. క్రెబ్స్ సైకిల్ అనేది కంప్లీట్ అయ్యింది. సో ఎనీ డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సో క్రెబ్ సైకిల్ తర్వాత మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు మనకి ఏవైతే NADH2 అవి ఫామ్ అయ్యాయో వాటి నుంచి మనకి ATP అనేది ప్రొడ్యూస్ చేయాలి కదా. అది ఎలా ప్రొడ్యూస్ చేస్తామంటే బై ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. సో ఇక్కడ కనుక తీసుకుంటే, సో దిస్ ఈస్ ద వాట్, దిస్ ఈస్ ద ఔటర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా. ఓకే, ఇది ఏంటి, దిస్ ఈస్ ద ఔటర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా. ఓకే, మైటోకాండ్రియా. అండ్ ఇది కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా. ఈ మధ్యలో ఉన్నది ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్. ఓకే, ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియాలో ఈ ఫోల్డింగ్స్ని మనం ఏం చెప్తాము, దిస్ ఫోల్డింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టే అన్నమాట.
ఈ ఫోల్డింగ్స్ని క్రిస్టే అని చెప్తాము. ఈ ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియాలో మనకి ప్రోటీన్ కాంప్లెక్సెస్ అనేవి ఉంటాయి. హౌ మెనీ? 5 ప్రోటీన్ కాంప్లెక్సెస్. 1, 3, 2, ఎందుకు 2 సపరేట్ రాశానో చెప్తాను. 1, 3, 2, 4 అండ్ దిస్ ఇస్ ద 5th వన్ అనమాట. సో 5 ప్రోటీన్ కాంప్లెక్సెస్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి? ఆన్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియాలో మనం ఈ 5 అనేది చూస్తాము. సో ఆ ప్రోటీన్ కాంప్లెక్సెస్ ఏవేవి అనేది ఫస్ట్ మనం చూద్దాం. సో వాట్ ఆర్ దోస్ ప్రోటీన్ కాంప్లెక్సెస్ మీన్స్? 1 సెకండ్. What happened? 1 second. Yeah. సో ద ప్రోటీన్ కాంప్లెక్సెస్ని కనుక తీసుకుంటే మనం ఫస్ట్ ప్రోటీన్ కాంప్లెక్స్ని ఏం చెప్తాము అంటే వి విల్ కాల్ ఇట్ యాజ్ NADH డిహైడ్రోజినేస్. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది మీకు. సెకండ్ ప్రోటీన్ కాంప్లెక్స్ని సక్సినేట్ డిహైడ్రోజినేస్. థర్డ్ ప్రోటీన్ కాంప్లెక్స్ కనుక తీసుకుంటే సైటోక్రోమ్ B1C కాంప్లెక్స్. అండ్ ఫోర్త్ వన్ సైటోక్రోమ్ C ఆక్సిడేస్. అండ్ ఫిఫ్త్ is the F0F1 particle which contains ATP synthase. F0F1 particle మనం photosynthesis చదివినప్పుడు కెమియోస్మోటిక్ హైపోథసిస్ అది రీకాల్ చేసుకోండి. సేమ్ విల్ అప్లై హియర్ అనమాట. సో ఈ ప్రోటీన్ కాంప్లెక్సెస్ని డైరెక్ట్గా ఇలానే గుర్తుకు పెట్టుకోవాలి. ఫస్ట్ ఈజ్ NADH డిహైడ్రోజినేస్, సెకండ్ ఈజ్ సక్సినేట్ డిహైడ్రోజినేస్, థర్డ్ ఈజ్ సైటోక్రోమ్ B1C కాంప్లెక్స్, ఫోర్త్ ఈజ్ సైటోక్రోమ్ C ఆక్సిడేస్ అండ్ ఫిఫ్త్ ఈజ్ F0F1 పార్టికల్. సో ఇది చూసారు కదా, దిస్ ఈస్ ద ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్, దిస్ ఈస్ ద ఇన్నర్ మైటోకాండ్రియా. ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్లోనే ఈ కాంప్లెక్సెస్ అనేవి ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా ఏంటి? 1 సెకండ్. సో ఇదంతా ఏంటి? దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా. సో దిస్ వన్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా. సో మనకి ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడ జరుగుతోంది? ఇట్ ఈస్ అక్కరింగ్ ఆన్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రోటీన్ కాంప్లెక్స్ వాట్ ఈస్ దాట్? NADH డిహైడ్రోజినేస్ అనేది ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన క్రెబ్ సైకిల్ ద్వారా NADH2 రిలీజ్ అయింది, FADH2 రిలీజ్ అయింది, సమ్ అమౌంట్ ఆఫ్ ATP అండ్ CO2 రిలీజ్ అయింది. ఈ రిలీజ్ అయిన NADH2 అనేది మనకి NAD ప్లస్గా కన్వర్ట్ అవుతుంది, NAD++H+. సో ఇక్కడి నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది? దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ NAD++H+ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఫామ్ అయినప్పుడు ఈ H+ అనేది ఏదైతే ఉందో ఇట్ విల్ గోస్ అవుట్ into the intermembrane space through first protein complex. ఓకే, సో ఈ H+ అనేది ఈ ఫస్ట్ ప్రోటీన్ కాంప్లెక్స్ ద్వారా ఇంటర్మెంబ్రెయిన్ స్పేస్లోకి వెళ్తుంది అనమాట. ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ ఈ ఫస్ట్ మెంబ్రెయిన్ కాంప్లెక్స్లో కనుక తీసుకుంటే మనకి ఫస్ట్ ఇట్ విల్ గోస్ టు FMN ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్, దాని నుంచి FES ferric sulfate and then to ubiquinone and then reduced ubiquinone. Okay, FMN, FES, ubiquinone. So ఈ order you have to remember. సో NADH డిహైడ్రోజినేస్ లో H+ అనేది ఎలా మూవ్ అవుతుంది అంటే ఫస్ట్ FMN దెన్ FES దెన్ ubiquinone అన్నమాట. అదే ఇక్కడ చూపించారు. సో NAD+ అనేది ఫామ్ అవుతుంది ప్లస్ H+. ఇక్కడ ఐ థింక్ క్లియర్ NCERT టెక్స్ట్ బుక్ పెట్టుకోండి. సో ఇక్కడ నేను కూడా రాస్తాను. ఇక్కడ తీసుకుంటే NADH ప్లస్ H+ నుంచి మనకి NAD+ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి 2H విల్ ఎంటర్ అండ్ 2H విల్ గోస్ అవుట్ ఇంటూ ద ఇంటర్మెంబ్రెయిన్ స్పేస్. ఇక్కడ ఏం యూజ్ చేశారు? దెర్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ FMN. మెయిన్గా FMN తర్వాత FES దెన్ ubiquinone అనమాట. FMN తర్వాత ఇక్కడ మనకి FES, ఇది కూడా FES. దెన్ మనకి ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి
అండ్ ఇక్కడ నుంచి 2H ప్లస్ అంటే దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ అనమాట. మ్యాట్రిక్స్ నుంచి ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ నుంచి ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ 2H ప్లస్. ఓకే, సో దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్. సో టోటల్ ఎన్ని వస్తాయి? 4 protons will comes out from the first protein complex. Clear? సో ఫస్ట్ ప్రోటీన్ కాంప్లెక్స్ నుంచి మనకి ఎన్ని ప్రోటాన్స్ వస్తాయి అంటే H ప్లస్లు, దట్ ఈస్ 4 protons will come. ఇక సెకండ్ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అంటే సెకండ్ అనేది యాక్చువల్గా కొద్దిగా కిందికి ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియాలో ఉంటుంది. ఇట్ వోంట్ బి ప్రెసెంట్ ఆన్ ద ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్. సో ఈ ఫస్ట్ తర్వాత ఇట్ విల్ మూవ్స్ టు ద థర్డ్ ప్రోటీన్ కాంప్లెక్స్. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చాము. ఈ యూబిక్వినోన్ నుంచి ఇట్ విల్ గోస్ టు సైటోక్రోమ్ బి. ఈ సెకండ్ అనేది యూస్ అనేది చేయరు. ఫస్ట్ తర్వాత ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద థర్డ్ ప్రోటీన్ కాంప్లెక్స్. సో వీ కెన్ కన్సిడర్ దిస్ as ఫస్ట్, దెన్ దిస్ as సెకండ్, థర్డ్ అండ్ దెన్ ఫోర్త్ అండ్ దెన్ ఫిఫ్త్ లాగా కన్వర్ట్ అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇట్ విల్ గెట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు సైటోక్రోమ్ బి. సైటోక్రోమ్ బి నుంచి FES, దెన్ సైటోక్రోమ్ C1, దెన్ సైటోక్రోమ్ C ఆర్డర్. ఇక్కడ అంతా సైటోక్రోమ్సే ఉన్నాయి. ఈ సైటోక్రోమ్స్ అంటే ఏంటి అనేది గుర్తుకు పెట్టుకోవాలి. సైటోక్రోమ్స్ ఆర్ ఐరన్ సల్ఫర్ కాంపౌండ్స్. FES అనేది ఇచ్చాం కదా, దోస్ ఆర్ ఐరన్ సల్ఫర్ కాంపౌండ్స్ అనమాట. సో ఈ సెకండ్ కనుక తీసుకుంటే మనకి ఈ సెకండ్ నుంచి మనకి H ప్లస్ అనేది బయటికి వెళ్తాయి అన్నమాట. ఓకే, ఈ సెకండ్ నుంచి వెళ్ళవు, థర్డ్ నుంచి ఈ H ప్లస్ అనేది బయటికి వెళ్తాయి. నాట్ ఫ్రమ్ ద సెకండ్ నుంచి డైరెక్ట్గా ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్లోకి H ప్లస్ అనేది వెళ్ళదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ PYQ. విచ్ ప్రోటీన్ complex will not allow H plus to enter into the intermembrane space అని అడుగుతారనమాట. దట్ ఈస్ సెకండ్ ప్రోటీన్ కాంప్లెక్స్. ఓకే, సో ఇక్కడ సెకండ్లో ఏం జరుగుతుంది? సెకండ్లో ఏం జరగదు. సో డైరెక్ట్ థర్డ్లోకి ఎంటర్ అయ్యి సైటోక్రోమ్ బి, FES, సైటోక్రోమ్ C1. సో అదే ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో ఈ ఫస్ట్ ఇదంతా తీసుకుంటే ఫస్ట్ అనమాట. ఎక్కడ రాయొచ్చు? Okay, till here, if you can take till here, this is the first protein complex. ఆ తర్వాత it will enter into the third protein complex. సో ఇక్కడ ఏంటి? సైటోక్రోమ్ బి అన్నమాట. 2 electrons అనేవి వస్తాయి. ఆ తర్వాత FES, ఇక్కడ 2 electrons, and then 2 electrons will enter here and 2H plus will comes into the matrix నుంచి మనకి OH2ని యూస్ చేసుకొని, దట్ ఈస్ H2O తీసేయడం వలన 2H ప్లస్ విల్ ఎంటర్ ఇంటు ద ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్. సో సైటోక్రోమ్ బి, FES, C1 అండ్ C. దాని తర్వాత ఇట్ విల్ ఎంటర్స్ ఇంటు ద ఫోర్త్ అన్నమాట ప్రోటీన్ కాంప్లెక్స్. సో దిస్ ఈస్ ద ఫోర్త్ ప్రోటీన్ కాంప్లెక్స్. సో ఇక్కడి వరకు థర్డ్ అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ ప్రోటీన్ కాంప్లెక్స్. ఫోర్త్ ప్రోటీన్ కాంప్లెక్స్లో ఇట్ విల్ అగైన్ ఫ్రమ్ వేర్ ఇట్ విల్ గో సైటోక్రోమ్ C నుంచి సైటోక్రోమ్ A3 and then final terminal electron acceptor is oxygen. One more PYQ. Which is the final terminal electron acceptor? Means oxygen is the final terminal electron acceptor. So ఈ ఫోర్త్లో మనకేం జరుగుతోంది? మళ్ళీ ఫోర్త్ ప్రోటీన్ కాంప్లెక్స్లో సో సైటోక్రోమ్ A అనేది తీసుకుంటుంది. ఆ తర్వాత సైటోక్రోమ్ A3 అనేది తీసుకుంటుంది. దెన్ సైటోక్రోమ్ C కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ కనుక తీసుకుంటే హాఫ్ O2, ఒక NADH2కి దెర్ విల్ బి హాఫ్ O2 అనేది యూస్ అవుతుంది అన్నమాట. ఫర్ 1 NADH2 నుంచి మనకి ATP ఫామ్ అవ్వాలంటే హాఫ్ O2 అనేది తీసుకుంటుంది ఒక NADH2కి. అది గుర్తుకు పెట్టుకోవాలి. సో హాఫ్ O2 2H ప్లస్ కలిసి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, దర్ విల్ బి ద ఫార్మేషన్ ఆఫ్ వాటర్.
సో దిస్ ఈస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట. ఫస్ట్ ప్రోటీన్ కాంప్లెక్స్ NADH డిహైడ్రోజినేస్, ఈ ఆర్డర్ గుర్తుకు పెట్టుకోవాలి. దెన్ ఇట్ విల్ గోస్ టు థర్డ్ ప్రోటీన్ కాంప్లెక్స్, నాట్ టు ద సెకండ్. యుబిక్వినోన్ నుంచి సైటోక్రోమ్ Bకి వెళ్తుంది, FES, అండ్ దెన్ సైటోక్రోమ్ C1C. థర్డ్ నుంచి ఫోర్త్కి వెళ్తుంది, సైటోక్రోమ్ A3, సైటోక్రోమ్ C. దెన్ టర్మినల్ యాక్సెప్టర్ వచ్చి ఆక్సిజన్ అనమాట. ఓకే, సో ఇలా దెర్ విల్ బీ ద మూమెంట్. ఫస్ట్ నుంచి H+ వెళ్తాయి, థర్డ్ నుంచి H+ వెళ్తాయి, ఫోర్త్ నుంచి H+ వెళ్తాయి. సో ఇలా H+ అనేది ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్లో ఎక్కువగా అయిపోతుంది. ఓకే, సో there will be more H+. ఎక్కడ more H+? in the intermembrane space. ఇంటర్మెంబ్రెయిన్ స్పేస్లో ఎక్కువ H+ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోతుంది. సో ఈ H+ అనేది బయటికి అలో చేయదు ఔటర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా. సో ఇప్పుడు ఎలా ఈ H+ అనేది బయటికి రావాలి అంటే, దెన్ కెమియోస్మోటిక్ హైపోథసిస్, ఫోటోసింథసిస్లో చెప్పాం కదా, ఈ F0F1 పార్టికల్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఈ F0F1 పార్టికల్లో ఈ F0 వచ్చి అది లోపల ఉంటుంది, అంటే ఇన్నర్ మెంబ్రెయిన్లో ఉంటుంది. సో ఈ ప్రోటీన్ని మనం ఇంటెగ్రల్ ప్రోటీన్ అని చెప్తాము. సో సెల్ చాప్టర్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ ఇంటెగ్రల్ అండ్ వాట్ ఈస్ ద పెరిఫెరల్ ప్రోటీన్ అని. ఈ F1 అనేది మాత్రం ఇట్ ఈస్ ద పెరిఫెరల్ ప్రోటీన్, ఎందుకంటే బయటికి ఉంటుంది F1 అనేది. F0 అనేది లోపలే ఉంటుంది ఇంటెగ్రల్ ప్రోటీన్, F1 అనేది బయట ఉంటుంది. సో ఈ F0F1 పార్టికల్ విల్ హెల్ప్స్ టు అలో దిస్ H+ టు కమ్ అవుట్ అన్నమాట. ఇలా మ్యాట్రిక్స్లోకి పంపించబడతాయి ఈ H+. సో ఎప్పుడైతే ఈ H+ ఫాస్ట్గా వస్తూ ఉంటాయో ఆ H+ని క్యాప్చర్ చేసి మనకి ATP ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ వాటర్ ఆల్సో ఫామ్ అవుతుంది వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. 1 NADH2కి, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, 1 NADH2 will use half O2 అన్నమాట. హాఫ్ O2 యూస్ చేస్తుంది. హాఫ్ O2 యూస్ చేసి మనకి ఇలా వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ ప్లస్ ఆక్సిజన్ will gives rise to water. Water and ATP will be produced, which is the high energy currency which we want finally. మనం ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ అంతా ఎందుకు చేసాం? ఈ ATP కోసమే. సో ఈ ATP ప్రొడక్షన్ అనేది ఈ F0F1 పార్టికల్ ద్వారా H+ ఎప్పుడైతే బయటికి వస్తుందో అప్పుడు ATP అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ యూజ్ అయ్యే ప్రోటీన్ ఎంజైమ్ ఏంటి అంటే ATP సింథేస్ అనేది యూస్ చేస్తారు, యూస్ అవ్వబడుతుంది ఇక్కడ F0F1 పార్టికల్లో. సో మనకి ఫైనల్గా ATP అండ్ వాటర్ ప్రొడక్షన్ అనేది జరిగింది. సో అనదర్ ఇంపార్టెంట్ PYQ వచ్చి విచ్ ఈస్ ద టర్మినల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అంటే ఇట్ ఈస్ ద ఆక్సిజన్. ఆక్సిజన్ ఈస్ ద టర్మినల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ఇక H+ని క్యారీ చేసేది దాన్ని మనం మొబైల్ క్యారియర్ అంటాము. అంటే ఒక ప్రోటీన్ కాంప్లెక్స్ నుంచి ఇంకొక ప్రోటీన్ కాంప్లెక్స్కి క్యారీ చేస్తాయి కదా. సో ఆ మొబైల్ క్యారియర్స్ వచ్చి యుబిక్వినోన్ అండ్ సైటోక్రోమ్ C. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ PYQ. సో ఇట్ విల్ క్యాచెస్ ద H+ అండ్ సెండ్స్ టు ద అవుటర్ మెంబ్రెయిన్ అన్నమాట. అవుటర్ మెంబ్రెయిన్ అంటే ఇన్నర్ మెంబ్రెయిన్స్, ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్. అవుటర్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్లోకి పంపిస్తుంది. సో విచ్ ఈస్ ద మొబైల్ క్యారియర్ అని డైరెక్ట్గా అడుగుతారు. యుబిక్వినోన్ అండ్ సైటోక్రోమ్ C. దీస్ ఆర్ ద మొబైల్ క్యారియర్స్. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఈ సెకండ్లో కనుక H+ ఏదైతే వస్తుందో ఆ H+ అనేది ఈ థర్డ్ ద్వారా బయటికి వెళ్తుంది, కానీ ఈ సెకండ్ ఇట్ వోంట్ అలో. విచ్ ప్రోటీన్ కాంప్లెక్స్ వోంట్ అలో H+ టు ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్, దట్ ఈస్ సెకండ్. ఇది కూడా ఇంకొక PYQ. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో మనకి గ్లైకోలైసిస్లో ఫామ్ అయిన NADH2, Krebs cycleలో ఫామ్ అయిన NADH2 అండ్ FADH2 నుంచి ATP ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతోంది అంటే ఇన్ దిస్
in inner mitochondrial membrane, that is in electron transport system లో మనకి జరుగుతుంది. The terminal acceptor వచ్చి oxygen. Clear? Here. So ఇది ETS సేమ్ మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డయాగ్రామే ఇది. ఓకే, ఈ కాంప్లెక్సెస్ని గుర్తుకు పెట్టుకోవాలి. నౌ సో ETS గురించి అయిపోయింది. క్రెబ్ సైకిల్ తర్వాత మనకి ఫార్మేషన్ కూడా తెలిసిపోయింది. హౌ మెనీ ATP అదంతా ఫామ్ అయినది మనకి వచ్చింది. సో స్పెసిఫిక్గా కనుక తీసుకుంటే నేను చెప్పాను కదా, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అండ్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో వాట్ ఈస్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్? ATP is not formed directly. సో ఇక్కడ ఏం జరుగుతుంది? when H plus enters into the matrix very fast, then that energy is used to form ATP from the ADP. సో ATP ఫార్మేషన్ డైరెక్ట్గా గ్లైకోలైసిస్లో మనం అక్కడ చూసాం కదా, GTP అలా ఫామ్ అయితే అది సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్. ఇలా ఫామ్ అయితే ఇది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. సో దీన్నే మనం ATP సింథసిస్ కెమియోస్మోటిక్ హైపోథసిస్ ఇన్ ఫోటోసింథసిస్లో క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ కూడా చెప్పాను. సో ఎప్పుడైతే మనకి H+ అనేది ఫాస్ట్గా ఇలా వస్తుందో అప్పుడు మనకి ఆ ఎనర్జీని యూస్ చేసుకొని ఈ H+ అనేది ఎప్పుడు ఫాస్ట్గా ఇలా బయటికి వస్తూ ఉందో అప్పుడు మనకి ఈ ATP ఫార్మేషన్ అనేది జరుగుతుంది బై యూజింగ్ ADP and inorganic phosphate. Clear? So that is oxidative phosphorylation. So now ఇప్పుడు మనం చదువుకున్నదంతా ఒక బ్యాలెన్స్ షీట్ లాగా తీసుకోవడానే రెస్పిరేటరీ బ్యాలెన్స్ షీట్ అన్నమాట. సో ఇక్కడ క్లియర్గా చూడండి, స్టేజెస్ ఆఫ్ రెస్పిరేషన్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ATP అబ్టైన్ అనేది చూసాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చి మనకి ఇట్ ఈస్ ద గ్లైకోలైసిస్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? రీకాల్ చేసుకోండి. ద ఫస్ట్ స్టెప్ ఈస్ గ్లైకోలైసిస్. సో గ్లైకోలైసిస్లో మనకి ఎన్ని ATP ఫామ్ అయ్యాయి? 2 ATP అండ్ 2 NADH2 అనేవి ఫామ్ అయ్యాయి. FADH2 ఫామ్ అయ్యాయా? నో. సో 2 ATP అండ్ 2 NADH2. 1 NADH2 గివ్స్ రైస్ టు 3 ATP. సో 2 into 3 6. సో ఇక్కడ కనుక తీసుకుంటే 2 into 3 is 6. సో టోటల్ మనకి 8 వస్తాయి. నెక్స్ట్ లింకింగ్ స్టెప్ ఇస్ ద సెకండ్ స్టెప్ అన్నమాట. ఆ లింకింగ్ స్టెప్లో ATP ఏం లేదు, ఒక్క NADH2 మాత్రం ఫామ్ అయ్యాయి. 1 NADH2, 1 NADH2 per 1 pyruvic acid molecule. కానీ 2 pyruvic acid molecules ఉన్నాయి కాబట్టి 2 NADH2. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, 2 cycles కాబట్టి 2 cycles కదా, అందుకు 2 అన్నమాట. ఓకే, ఒక పైరువిక్ యాసిడ్కి 1 NADH2 ఫామ్ అయింది, 2కి 2 NADH2. సో 2 into 3 మనకి 6 కాబట్టి మనకి టోటల్ 6 ఇన్ ద లింకింగ్ రియాక్షన్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చి క్రెబ్ సైకిల్. అండ్ ఈ క్రెబ్ సైకిల్ నుంచే ETC అక్కడంతా జరిగి మనకి NADH2 FADH2 కన్వర్ట్ అవుతాయి కదా. ఓకే, 2 ATP ఆర్ ఫార్మ్డ్ అండ్ దెన్ 6 NADH2. క్రెబ్ సైకిల్ కూడా 2 cycles తీసుకోవాలి. 3 NADH2 ఫామ్ అయ్యాయి కాబట్టి 3 into 2 6. సో 6 NADH2 అంటే 6 into 3 దట్ ఈస్ 18. అండ్ 2 FADH2, ఒక FADH2 నుంచి మనకి ఎన్ని ఫామ్ అవుతాయి? 2 ATP ఫామ్ అవుతాయి. సో 2 into 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 4. సో 18 plus 2 plus 4. సో టోటల్ 24 ATP. ఇక ATP ఒకటే తీసుకుంటే 4 NADH2 నుంచి ఫామ్ అయిన ATP అంటే ATP డైరెక్ట్ అంటే దీన్ని ఏం చెప్తాము? వి విల్ కాల్ దిస్ యాజ్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్. ఈ రెండు డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్. అదే కనుక NADH2 నుంచి అలా ఫామ్ అయ్యిందనుకోండి, ఇక్కడ ఫామ్ అయిన ATPని మనం ఏం చెప్తాం? వి విల్ కాల్ ఇట్ యాజ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్. డైరెక్ట్గా ATP అనేది ఫామ్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. సో రెండు కలిపితే మనకి 38 ATP ఇన్ యూకారియోటిక్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. ప్రోకారియోట్స్లో అయితే 36. ఎందుకంటే 2 ATP అనేది ఇక్కడ
తీసేస్తామన్నమాట. ఓకే, బికాస్ ఇట్స్ ఎ ప్రిమిటివ్ సెల్ కాబట్టి. సో దిస్ ఇస్ ద రెస్పిరేటరీ బ్యాలెన్స్ షీట్. క్లియర్? నెక్స్ట్, Amphibolic pathway. This is almost last but one topic. Amphibolic ante enti? Amphibolic ante amphi ante dual role kada. So catabolism and anabolism, both process will occur in respiration. Enti anta breakdown e kada. Anabolism అని ఎందుకు చెప్తున్నాను అనుకున్నారా? I will show you. So ఇక్కడ కనుక తీసుకుంటే ఈ యాంఫీబోలిక్ పాత్వే అని చెప్తాం రెస్పిరేషన్ని. ఎందుకు అంటే మనం యూజువల్గా కార్బోహైడ్రేట్స్, అదే సింపుల్ షుగర్స్ని మనం తీసుకొని దాని నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాం. అదే కనుక ఎవరైనా పర్సన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫాస్టింగ్ చేస్తూ ఉన్నారనుకోండి, అంటే 1 or 2 days ఫాస్టింగ్ చేశారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? గ్లూకోజ్ అనేది బాడీలోకి ఎంటర్ అవ్వదు. ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది బాడీలోకి ఎంటర్ అవ్వదో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకు ఉన్న ఫ్యాట్స్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది కదా, ఆ ఫ్యాట్స్ని యూస్ చేసుకొని ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ద మనకి కావాల్సిన ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ ఫ్యాట్స్ కూడా అయిపోయాయి అనుకోండి బాడీలో, ఇంకా ఫాస్టింగ్ చేస్తున్నారనుకోండి 3 days 4 days అలా, అప్పుడు మన బాడీలో ఉన్న ప్రోటీన్స్ని తీసుకొని ఆ ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ జరిగి ఎనర్జీని అనేది మన బాడీ అనేది తీసుకుంటుంది. మన అంటే ప్లాంట్ కూడా. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతోంది అంటే మనం ఈ ప్రాసెస్లో తీసుకుంటే మనకి కార్బోహైడ్రేట్ నుంచి ఏటీపీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఫ్యాట్స్ ఎప్పుడైతే ఇవి లేవో అప్పుడు ఫ్యాట్స్ నుంచి ఏటీపీ ఫార్మేషన్ జరుగుతుంది. అది కూడా అయిపోతే ప్రోటీన్స్ నుంచి ఏటీపీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇలా కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకి మేజర్ కాంపౌండ్ ఏది ఫామ్ అవుతుంది అంటే దట్ ఈస్ అసిటైల్ కోఏ. సో అన్నిటికీ మేజర్, అన్నిటికీ కనెక్షన్ ఏది అని కూడా అడుగుతారు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ PYQ. దట్ ఈస్ అసిటైల్ కోఏ. ఇట్ విల్ కనెక్ట్స్ ఆల్ ద థింగ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతోందంటే ఈ అమినో యాసిడ్స్ అనేవి జాయిన్ అయినప్పుడు మనకి అసిటైల్ కోఏ అనేది వస్తుంది. ఈ అసిటైల్ కోఏ నుంచి అమినో యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి మనకి డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ అనేది గ్లిజరాల్ నుంచి ఇది ఫామ్ అవుతుంది. ఇవి జాయిన్ అయినప్పుడు మనకి గ్లిజరాల్ ఫార్మేషన్ అనేది కూడా ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, బోత్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది, అంటే అమినో యాసిడ్స్ టుగెదర్ దే విల్ యునైట్ టు ఫార్మ్ ప్రోటీన్ కదా, డిస్ట్రక్షన్ కూడా జరుగుతోంది. అందుకే ఇట్ ఈస్ బోత్ కెటాబాలిజం అండ్ అనాబాలిజం ప్రాసెస్. దాన్నే మనం యాంఫీబోలిక్ పాత్వే అని చెప్తాము. సో రెస్పిరేషన్ ఇస్ కెటాబాలిజం ఆఫ్ సబ్స్ట్రేట్. ఇక్కడ సబ్స్ట్రేట్ అంటే గుర్తుకొచ్చింది. వాట్ ఆర్ ద రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్? NCERTలో అడిగారు కదా. సబ్స్ట్రేట్స్ అంటే విచ్ ప్రొడ్యూసెస్ ద ఎనర్జీ, విచ్ ఇస్ ద హై ఎనర్జీ మెయిన్ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ అంటే దట్ ఈస్ కార్బోహైడ్రేట్, గ్లూకోజ్ అనమాట. సో మెయిన్ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ వచ్చి ఏంటి, మెయిన్ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ అంటే మేజర్గా దేనిపైన డిపెండ్ అవుతాము అంటే మెయిన్ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ ఈజ్ గ్లూకోజ్ అనమాట. కాకపోతే ఈ గ్లూకోజ్ అనేది లేనప్పుడు మనము అవర్ బాడీ యూజెస్ ఫ్యాట్స్. దిస్ ఈజ్ ఆల్సో రెస్పిరేటరీ సబ్స్ట్రేట్. ఫ్యాట్స్ కూడా అయిపోయాయి అనుకోండి, అప్పుడు అవర్ బాడీ యూజెస్ ప్రోటీన్. సో ఆల్ దీస్ ఆర్ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్ అన్నమాట. సో రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్ అంటే ఏమేమి, గ్లూకోజ్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ వస్తాయి. సో ఫాస్టింగ్ అనేది ఒక రేంజ్ వరకు ఓకే, ఎక్కువగా అలానే చేస్తే మన బాడీ ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇట్స్ హార్మ్ఫుల్ టు అవర్ బాడీ. సో ఓవర్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఈ మధ్యకాలంలో సన్నగా ఉండాలి అని చెప్పి ఎక్కువగా ఫాస్టింగ్ ఫుడ్ తినకోకుండా ఉంటూ ఉంటారు కదా, అలా మాత్రం చేయకండి. మనకి ఫ్యాట్స్ని యూస్ చేసుకునేంత వరకు ఓకే, ఫ్యాట్స్ తర్వాత అవి కూడా అయిపోతే మన బాడీ ప్రోటీన్స్ని యూస్ చేసుకుంటుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో రెస్పిరేషన్ ఈజ్ ఏ యాంఫీబోలిక్ పాత్వే అనేది గుర్తుపెట్టుకోవాలి. Final part of this respiration, that is respiratory quotient. What is respiratory quotient means? Any equation మనం తీసుకుంటే ఎంత CO2 ఇవాల్వ్ అయింది,
ఎంత ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసుకుంది, ఆ రేషియోని మనం రెస్పిరేటరీ కోషంట్ అంటాం. వాల్యూమ్ ఆఫ్ CO2 ఇవాల్వ్డ్ బై వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ కన్జ్యూమ్డ్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే 6O2 అండ్ 6CO2 అంటే 6CO2 is evolved, 6O2 is consumed. సో ఈ గ్లూకోజ్ ఆర్ కార్బోహైడ్రేట్స్కి కదా ఇది. సో తీసుకుంటే 6CO2 by 6O2. సో మన ఆన్సర్ వచ్చి రెస్పిరేటరీ కోషంట్ 1 అనమాట. అలానే మీరు ఇవి డైరెక్ట్గా వస్తాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో ప్రోటీన్స్కి అయితే ఇట్ విల్ బి 0.9 అండ్ ఫ్యాట్స్కి అయితే మెయిన్లీ ట్రైపామిటిన్ అని అడుగుతారు, ఇట్ ఈస్ 0.7. So this completes our respiration chapter. Almost within 1.5 hours I have completed by explaining about the previous year's questions. కానీ ఇప్పుడు కొన్ని questions కూడా solve చేద్దాం. So hope it is very clear. నచ్చితే లైక్ చేయండి. ఓకే, yeah, one more topic, the small topic is left over, that is the fermentation. NCERTలో ఇచ్చారు కాబట్టి. సో fermentation అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ anaerobic process. అంటే విదౌట్ ఆక్సిజన్ లేకోకుండా మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఎనర్జీ కెన్ బి రిలీజ్డ్ ఫ్రమ్ గ్లూకోజ్ ఈవెన్ ఇన్ absence ఆఫ్ ఆక్సిజన్. సో దాన్ని ఫర్మెంటేషన్ ఎక్కడ చూస్తామంటే ఈస్ట్ సెల్స్లో చూస్తాం, బ్యాక్టీరియాలో చూస్తాం, మజిల్ సెల్స్ ఆఫ్ యానిమల్స్. అంటే మీరు విగరస్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, అప్పుడు ఆక్సిజన్ అనేది మీకు దక్కదు, అయినా కూడా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అనమాట. లాక్టిక్ యాసిడ్ మజిల్స్లో ఫామ్ అవుతుంది కదా విగరస్ ఎక్సర్సైజ్లో, అది. సో టైప్స్ ఆఫ్ ఫర్మెంటేషన్ తీసుకుంటే ఆల్కహాల్ ఫర్మెంటేషన్, అసిటిక్ యాసిడ్ ఫర్మెంటేషన్, లాక్టిక్ యాసిడ్. ఆల్కహాల్ని కనుక తీసుకుంటే యూజువల్గా ఈస్ట్లో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ వన్ సెంటెన్స్ ఇచ్చారు ఎన్సీఆర్టీలో, అదేంటి అంటే మోర్ దాన్ 13% కనుక మించింది అనుకోండి, సో టిల్ 7% ఇట్ ఈస్ ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 13% ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అనమాట. ఏంటి ఈ ఆల్కహాల్? సో దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. టిల్ 7% ఇట్ ఈస్ ఓకే, దానికంటే ఎక్కువ అయితే ఈస్ట్ సెల్స్ అనేవి చనిపోతాయి అన్నమాట. ఓకే, సో పైరువేట్ నుంచి మనకి ఆల్కహాల్ అండ్ CO2 ఫామ్ అయ్యేది ఆల్కహాల్ ఫర్మెంటేషన్. సో ఇక్కడ NADH అనేది యూస్ చేయబడుతుంది. ఏ NADH ఫామ్ అయ్యిందో ఈ పైరువేట్ నుంచి అస్టైల్ కోయే అక్కడ ఆ NADH యూస్ చేసుకోబడుతుంది. సో మనకి నెట్ ATP వచ్చి it will be 2 ATP in the fermentation. ఎందుకంటే NADH2 ఏదైతే ఫామ్ అయిందో అది యూస్ చేసుకోబడుతుంది కాబట్టి. ఓకే, ఇక అసిటిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ ఎలా అంటే స్టార్చ్ అండ్ షుగర్ ఇన్ ద గ్రెయిన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ నుంచి అసిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది మీకు లేదు, ఆల్కహాల్ అండ్ లాక్టిక్ యాసిడ్ మాత్రమే ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ PYQ ఏంటి అంటే ఎంజైమ్స్ అడుగుతారనమాట. సో విచ్ ఎంజైమ్స్ ఆర్ యూస్డ్ ఫర్ ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ అంటే పైరువిక్ యాసిడ్ డీకార్బాక్సిలేస్ అండ్ ఆల్కహాల్ డీహైడ్రోజినేస్, ఈ ఎంజైమ్స్ అనేవి యూస్ చేయబడతాయి. లాక్టిక్ యాసిడ్లో లాక్టేట్ డీహైడ్రోజినేస్ ఎంజైమ్ యూస్ చేయబడుతుంది. NADH యూస్ చేస్తుంది కాబట్టి నెట్ ATP వచ్చి 2 ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ CO2 అనేది ఫామ్ అవ్వదు. దేర్ వోంట్ బి ఎనీ CO2 ఫార్మేషన్ ఇన్ లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్. ఎస్, దిస్ కంప్లీట్స్ అవర్ టాపిక్. హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలపండి, మాకు కూడా మోటివేషన్ కావాలి కదా, మీకే కాదు. సో వీ ఆల్సో నీడ్ మోటివేషన్. ఓకే, సో విదిన్ 1.5 అవర్లో ఆల్ కాన్సెప్ట్స్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది ఇవ్వడం జరిగింది విత్ హ్యాండ్ రిటన్ నోట్స్. సో like it and comment and share to your friends also. Okay, now it's your part, that is homework. So differentiate between respiration and combustion, glycolysis and Krebs cycle, aerobic and fermentation. ఈ differences రాయండి. Distinguish between aerobic and anaerobic respiration, glycolysis and fermentation, and citric acid cycle. And significance of step wise release, ఎందుకు step wise release అనేది అవసరము ఎనర్జీకి అనేది. Now we will solve few questions. So the first question, you can take it, try to solve this. ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ద ఎనర్జీ రిలీజింగ్ మెటబాలిక్ ప్రాసెస్ ఇన్ విచ్ సబ్స్ట్రేట్ ఈజ్ ఆక్సిడైజ్డ్ విదౌట్ ఎన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ఎక్స్టర్నల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ లేకోకుండా సబ్స్ట్రేట్ అనేది ఆక్సిడైజ్ అంటే బర్న్ అయి ఎనర్జీ ఇచ్చేది ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ ఇప్పుడే చెప్పాము బై ఫర్మెంటేషన్.
Glycolysis లో ఇట్ ఈస్ యూజ్డ్, ఏరోబిక్లో ఇట్ ఈస్ యూజ్డ్, ఫోటో రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్ తెలుసుకున్నాం కదా, అక్కడ కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్, the 3 boxes in this diagram represents the 3 major biosynthetic pathway in aerobic respiration. Aerobic respiration లో ఈ 3 major pathways అనేవి ఇచ్చారు. Arrows represent the net reactant or products. Okay, arrows numbered 4, 8 and 12 can all be. Okay, సో గ్లూకోజ్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది, పైరువేట్ ఫామ్ అవుతుంది. ఆ ప్రాసెస్ని మనం ఏం చెప్తాము, దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్, ఎస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లైకోలైసిస్. ఓకే, సో గ్లైకోలైసిస్ నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, నెట్ ఏటీపీ. సో వాట్ విల్ బి ఫార్మ్డ్ హియర్, దెర్ విల్ బి ది ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ. ఆ గ్లైకోలైసిస్ తర్వాత మనకి ఏం జరుగుతుంది, లింకింగ్ స్టెప్ అనేది ఉంటుంది. సో లింకింగ్ స్టెప్ అనేది ఇక్కడ అనుకోండి, దిస్ ఈస్ ద లింకింగ్ స్టెప్. ఆ లింకింగ్ స్టెప్ తర్వాత మనకి పాత్వే బి అంటే ఏంటి, క్రెబ్స్ సైకిల్. సో ఈ క్రెబ్స్ సైకిల్లో కూడా మనకి ఏమొస్తుంది, క్రెబ్స్ సైకిల్లో కూడా ఫైనల్గా NADH FADH2 ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయని తర్వాత మనకి వాట్ విల్ బి ఫార్మ్ హియర్ ఆల్సో ATP అండ్ GTP. అండ్ దెన్ పాత్వే సి అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నుంచి కూడా మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఏటీపీ. మనకి ఫైనల్గా ఏం కావాలి, ఏటీపీనే కదా. సో ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ అంతా, సో అవర్ ఆన్సర్ విల్ బి ఏటీపీ. 4, 8, 12 తీసుకుంటే అన్నీ ఏటీపీ అనమాట. యువర్ హోంవర్క్ వన్ మోర్ ఈస్, ఈ 5 ఏంటి, 9 ఏంటి, 10 ఏంటి, 6, 7, 2, 11 ఇవన్నీ ఏంటో కూడా మీరు రాయండి. దట్ ఈస్ ఆల్సో యువర్ హోంవర్క్. నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. నెక్స్ట్ ఈస్, విచ్ ఆఫ్ ద మెటబలైట్స్ ఇస్ కామన్ టు రెస్పిరేషన్ మీడియేటెడ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. సో కామన్ టు రెస్పిరేషన్ మీడియేటెడ్ బ్రేక్ డౌన్. సో ఇంతకుముందే చెప్పాను అన్నిటికీ కామన్ ఏంటి, అసిటైల్ CoA is the common. Next, in which one of the following processes CO2 is not released? So క్లియర్గా ఇచ్చాను లాస్ట్ స్లైడ్లో అనుకుంటా. లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్లో, లాక్టిక్ యాసిడ్ అన్న లాక్టేట్ అన్న సేమే, CO2 won't be released అనమాట. మిగతా దాంట్లో CO2 will be released. Respiratory enzymes occur in bacterium. ఎక్కడ ఎంజైమ్స్ ఉంటాయి, దే విల్ అక్కర్ ఇన్ మైటోకాండ్రియా. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఐ విల్ గివ్ యూ దట్ ఇంపార్టెంట్ బిట్. యా, సో ఈ మైటోకాండ్రియాలో జరిగేటప్పుడు ఈ సక్సినేట్ డిహైడ్రోజినేస్ అనే ఒక్క ఎంజైమ్ మాత్రం క్రిస్టీ, ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా ఆన్ క్రిస్టీలో ఉంటుంది. మిగతా ఎంజైమ్స్ అన్నీ మ్యాట్రిక్స్లో ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. సో సక్సినేట్ డిహైడ్రోజినేస్ మాత్రం మనకి ఎక్కడ ఉంటుంది, సక్సినేట్ డిహైడ్రోజినేస్ ఇది మాత్రం మనకి వేర్ వి విల్ సీ సక్సినేట్ డిహైడ్రోజినేస్ ఎంజైమ్ ఈజ్ సీన్ ఇన్, వేర్ ఈజ్ సీన్ ఇన్, ఈ సీన్ కాదు, present in, okay, is present on inner membrane of mitochondria. Rest of all enzymes ఎక్కడ ఉంటాయి, మిగతా ఎంజైమ్స్ అన్నీ మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియాలో ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. రెస్ట్ ఆల్ enzymes where they are present or in matrix of mitochondria. Okay, matrix of mitochondria లో మిగతా ఎంజైమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో 2 minutes సమ్మరీ ఏంటి, మనం ఇక్కడ సెల్యులార్ రెస్పిరేషన్ గురించి తెలుసుకున్నాం. ఓకే, అండ్ దెన్ గ్లైకోలైసిస్ గురించి తెలుసుకున్నాం, అండ్ దెన్ లింకింగ్ స్టెప్ గురించి, క్రెబ్స్ సైకిల్ గురించి, ఓకే, అండ్ దెన్ ETC గురించి, రెస్పిరేటరీ కోషెంట్ గురించి, ఫర్మెంటేషన్ గురించి, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది చేశామన్నమాట.
Okay, this completes our respiration in plants. Hope it is clear. Thank you friends for watching. Study well, don't waste your time. Bye everyone, all the best.